నమస్తే, మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ విజయబేరి సభ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడికి గ్రామ స్థాయిలోని కాంగ్రెస్ బూత్ అధ్యక్షులు కావచ్చు, అక్కడ విలేజ్ అధ్యక్షులు ఇక్కడికి అంతా రాబోతూ ఉన్నారు. మల్లికార్జున ఖార్గే ఈ మీటింగ్లో పాల్గొనబోతారు. వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ నుంచి చాలామంది కార్యకర్తలు విలేజ్ల నుంచి వచ్చారు. నిజంగా అక్కడ బీఆర్ఎస్ చెప్తున్నట్టు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంది గ్రామంలో, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవరకొండ నియోజకవర్గం ఊళ్ళో ఏమంటారు జనాలు? బాగానే ఉందంటారు ఇప్పుడు మటుకైతే. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు. అంటే ఇప్పుడే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు అట్ట కాదు. ఫస్ట్ సావుకారు దగ్గర తండ్రి అప్పు చేసిపోయిండు, కొడుకు ఏర్పడుతుండు, మళ్ళీ అప్పియాలంటే ఇయ్యాడు కదా. 2 రోజులు పోయినాక కొడుకు దాన్ని వ్యవహారాన్ని చూసి కూడా అప్పుడు తీర్పాల్సి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు, ఈ ప్రభుత్వం తిట్టుకుంటారు. అంటే ఇప్పుడు రోజు బిర్యానీ పెడతాడు, ఎన్నాళ్ళని బిర్యానీ పెడతాడు, అప్పు చేసి బిర్యానీ పెడుతుంది, ఎన్నాళ్ళు తింటాడు. బిర్యానీ తినే వరకు అలా లివర్ ప్రాబ్లం వచ్చింది. ఇంక అంతే ఉంది. ఇప్పుడు పప్పు బువ్వ తిన్నా కానీ 100 ఏళ్ళు బతాడు, బిర్యానీ తిన్నాడు 2 ఏళ్ళు బతాడు, 50 ఏళ్ళే బతాడు. కేసీఆర్ బిర్యానీ పెడుతుండు, అప్పు చేస్తుండు, బిర్యానీ పెడుతుండు. రేవంత్ రెడ్డి అది కాడు, పప్పు బువ్వ తిందామరా బాబు 100 ఏళ్ళు బతుకుదామని అంటుండు. 2 పాయింట్లు. బిర్యానీ కోరుకుంటారేమో, బిర్యానీ కోరుకుంటాడు, అదే తింటోడు ఎప్పుడైనా కోరుకుంటూ ఉంటాడు. ఆడు రేపు చచ్చే తెలియదు కదా వానికి. అట్లా అన్నమాట. 2 మాటలు. పప్పు చేసి పప్పు కూడా తినమంటావా, బిర్యానీ తినమంటావా, లేటుగా తిని పప్పు తినమంటావా. 2 పాయింట్లు అంతే. సంతోషంగా ఉన్నారు రైతులు. మరి ఎంత సంతోషంగా ఉన్నాడు. ఎవరైనా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడరు, తర్వాత కొంచెం 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 అలవాటు చేసుకుంటారు, అలవాటు అయిపోతారు. ఫస్ట్ కూడా కేసీఆర్ గారు కూడా ఏం చేయలేదు. ఫస్ట్ కూడా 3 ఎకరాల భూమి లేదు, దళిత బంధను, బీసీ బంధను, ఏ బంధం ఏమి ఏడు అన్ని తర్వాత 2 సార్లు గెలిచినాక ఇచ్చిండు ఆయన. ఫస్ట్ సారి ఈయన కూడా కదా, అరే 2 ఏళ్ళు ఆగు తర్వాత ఇస్తాడు ఈయన కూడా. అలవాటు కావాలి కదా. అరే ఏరుపడంగానే ఎవడు చేయలేడు. ఇప్పుడు పెళ్ళం పిల్లలకు వేరుపడంగానే ఎవడేం తెచ్చిపెట్టలేడు. ఒక 2 ఏళ్ల తర్వాత అలవాటు చేసుకొని అన్ని తెచ్చిపెడతాడు. అంతే, ఏం లేదు. కాంగ్రెస్ కార్యకర్త కాదు, పక్కా నేను చెప్తున్నా. కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏదైనా అంతే. ఒక మానవుని కూడా చెప్తున్నా, అంతే లెక్క. ఎవరైనా ఫస్ట్ తెలంగాణ రాగానే మిగులు బడ్జెట్ ఉంది. అప్పుడు కేసీఆర్ ఏమి ఇచ్చిండు మనకు? 5 ఏళ్ళు చూడండి, తర్వాత 5 ఏళ్ల తర్వాత చూడండి ఎట్లా చేసిండు. ఏమంటారు? అరే అంతే కదా, ఒక 2 ఏళ్ళు చూడండి. ఇప్పుడే కదా, ఇప్పుడు పోయినసారి 5 మంది ఆయనకేం తెలియలేక ఇవ్వలేకపోయిండు. మన ఏంది 7 రోజులకే మొత్తం ఇచ్చి పడేసిండు. ఈయన ఏం చేసిండు? రోజు ఒక ఎకరం ఇచ్చిండు. అట్లా కాదు కదా, తెలుసుకోవాలి కదా. ఈయన కొంచెం తెలుసుకుండు కాబట్టి ఏమంటే మనం ఏం చేసిండు, 5 మంది దన వేసి పడేసిండు. రేపు కూడా అంతే, వచ్చే మళ్ళీ సీజన్లో కొంచెం చేంజ్ చేస్తాడు. అట్లా అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మీద నమ్మకంతో చెప్తా ఉన్నారు, కానీ నిజంగా గ్రామాల్లో ఆ పరిస్థితి ఉందా? గ్రామాలలా అరే ఎవరికైనా ఇప్పుడు ఎగ్జిస్ట్ పార్టీ వాడు అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఏం లేదు అంటాడు, అంత మైనస్ అయింది అంటాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటాడు. ఎవడైనా అంతే అంటాడు. ఫస్ట్ కూడా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా అట్నే అన్నారు. ప్రతిపక్షాలు అయితే అంటాయి, మిమ్మల్ని గెలిపించేయాల్సింది, మిమ్మల్ని ఎంపీటీసీలా, జెడ్పీటీసీలా, సర్పంచ్ గెలిపేయాల్సింది జనాలు. జనాలు సంతోషంగా ఈ ప్రభుత్వం మీద ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు. మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో ఎవడైనా ఇప్పుడు ఏం చెప్తాడు? ఫస్ట్ ఇప్పుడు పడనోడు ఏం చెప్తాడు అదే చెప్తాడు. అరే ఇప్పుడు టీఆర్ఎస్ఏ మంచిది, టీఆర్ఎస్ మంది అని చెప్తాడు, కాదంటలేను. అంటే ఈ 2 రోజు చూస్తుంటే ఇప్పుడు నిన్న రైతు బంధు ఇచ్చే వరకు అందరూ ఏమన్నారు, ఇడిమల్లిరు మళ్ళీ ఎమ్మటే ఇడిమల్లిరు. ఫస్ట్ ఏం మళ్ళలేదు, ఫస్ట్ ఏమన్నారు, బాగుండు టీఆర్ఎస్ఏ మంచిగా ఉండేనా, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, ఆ బంధు ఈ బంధు ఇచ్చిండు అన్నారు. అయితే మళ్ళీ నిన్న రైతు బంధు పడంగానే ఏమన్నారు, మంచిగా ఇస్తుండే, అరే సరే కొత్త కదా, నెక్స్ట్ సార్ అయితే చిన్న చిన్న మూవ్ అవుతాడు ఆయన అని అంటారు ఎవరు. అట్లా మీరు చేసింది నిజంగా అన్ని మంచి పనులే. అయితే మిమ్మల్ని జనాలు స్థానిక ఎలక్షన్లో పక్క గెలిపేయాలి కదా. గెలిపిస్తారు 100%. 100కి 90 ఓట్లు వస్తాయి, ముచ్చటే లేదు. గెలుచుకోండి, రాసుకోని చెప్పండి. సర్పంచులు మీయే, ఎంపీటీసీలు ఎవరైనా మాయే, రాసుకొని పెట్టుకోనండి. ఏకగ్రీవం 70 నుంచి 80% ఏకగ్రీవం అవుతాయి. ఓట్లతో అయితేనేమో 90% అవుతుంది. పక్కా రాసి పెట్టుకోను. ఎవడైనా సరే రాసుకో, నా ఫోటో తీసుకో, నా చేసుకో. ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ వస్తాను, నన్ను నా కాడికి రా, మీటింగ్ మాట్లాడతా నేను. రైట్, అంతే. ఎవరైనా ఇంత మిగులు బడ్జెట్ ఉన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అదొకటి చూడమనండి, అంతే లెక్కండి. ఒకటే అండి, అప్పు చేసిండు, బిర్యానీ పెట్టిండు కేసీఆర్. మా రేవంత్ రెడ్డి అది కాదు, పప్పు తిందాం 60 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుదాం, ఏ జబ్బు లేకుండా అంటుండు. 2 ఆప్షన్ అంతే. నమస్తే, ఏ నుంచి వచ్చాను? నాది కడతాల్ మండల్ చరికొండ విలేజ్ అండి. మీ ఊళ్ళో ఏమంటారు జనాలు? మా ఊర్లో చాలా బాగుందండి. ఎందుకంటే మీ రేవంత్ రెడ్డినో మీ మంత్రులను అడగారు, ఎవరు నిన్నే అడుగుతారు. లేదండి, యాక్చువల్గా నువ్వే వేయించిన ఓట్లు 100% అండి. మేము గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే చెల్ల వంశీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో 100% మేము రిజల్ట్నే చూపిస్తాం.
మేము ఏ విధంగా గెలుస్తాం ఏం గెలుస్తాం అనేది రెడీ ఉన్నారు జనాలు 100% గెలిపిస్తారు. అక్కడ ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అభివృద్ధి పథకాలేనండి. ఇక్కడ మనకు చిన్న విషయం జనాలకు కావాల్సింది సంక్షేమం. సంక్షేమంతో చెప్తున్నాం మేము. ఇక్కడ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా కళ్ళబొల్లు కబుర్లు చెప్పి 4 చేసి 10 చెప్పుకోవడం, సోషల్ మీడియాలో హల్చల్ చేసుకోవడం, దానికి సపరేట్ ఒక నెట్వర్క్ తయారు చేసుకొని సోషల్ మీడియాని ఏదో ఇంప్లిమెంట్ చేసి పేపర్లలో టీవీలలో న్యూస్ రావడం కాదు. పర్ఫెక్ట్గా చెప్తున్నా. గత 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి చెప్తున్నా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో షోకుటాపు అంగు ఆర్భాటాలు ఉండవు. డిసిప్లిన్గా ఇంట్లో అమ్మా నాన్న ఏ విధంగా అయితే మన పద్ధతిగా పెంచుతారో, అమ్మా నాన్న ఏ విధంగా అయితే మన సంసారాన్ని ఎలదీయాలని చూస్తారో ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీవి ప్రతి పథకాలు ఇందిరమ్మ ఖాన్ నుంచి నెహ్రూ ఖాన్ నుంచి కూడా ఈ షోకుటాపు రాజకీయాలు చేయరు. ఏదో లోకల్ పార్టీ కాదు ఇది నేషనల్ పార్టీ. ఇందులో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇంకేదో సమ్ ఇష్యూస్ నేను చెప్తున్నాను. ఈరోజు కూడా వాంటెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది సింపుల్ చెప్తున్నా. అది ఒక చిన్న మన గ్రామ స్థాయిలో గల్లీలో ఉన్నటువంటి పార్టీ లాంటిది. అది దాంట్లో వాళ్ళే పెద్ద, వాళ్ళే జీరో, వాళ్ళే హీరో. కాంగ్రెస్ పార్టీకి అట్లా కాదు. మన ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో పెద్ద మన సంసారంలో పెద్ద కుటుంబంలో ఏమవుతుందంటే ఒకసారి కొన్ని అలిగేషన్స్ వస్తుంటాయి, ఒకసారి ఇంకో అదో ఇంకో పెద్ద ఉంటాడు. జనాలు పట్టించుకోరు. మీకు పట్టించుకున్న జనాలకు కావాల్సింది మీరు ఇచ్చిన హామీలు. 100% అండి. మేము ఇప్పుడు చెప్తున్నాము, ఏ సంక్షేమ పథకమైనా 100% బరాబర్ ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఈ మీటింగ్ సాక్షిగా ఎవరైనా సరే రావచ్చు చర్చా వేదికకి. మేము ఏ పథకం ఇవ్వలేదో ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. అడగండి. రావడం లేట్గా అవుతుంది. ప్రతిదీ సిస్టమ్ ప్రకారంగా వస్తుంది. లేట్ కంటారా? 10 ఏళ్ళ వాళ్ళ పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయండి. అక్కడ గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందులు పడుతుందని ఎందుకు చెప్తున్నారంటే నిజం చెప్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళ పాలనలో మిమ్మల్ని అడిగే వాళ్ళు లేకున్నారు. విచ్చలవిడి సంసారం అయింది మీది, విచ్చలవిడి రాజ్యం అయింది. దీన్ని అడగాలంటే ప్రతిపక్ష హోదాను లేకుండా చేసిరు. అన్ని రకాలుగా అన్ని పార్టీలను ఖతం చేసిరు. ఇక్కడ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని క్లోజ్ చేసిరు. మీరు ఏం చేశారంటే అధికార దాహంతో, ధనబలంతో కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా పార్టీలను కానీ కొని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ఎట్లా అడుగుతారు మీకు? ఈరోజు ఈ పార్టీని కొనాలనుకుంటే 10 నిమిషాలు కాదు. కాంగ్రెస్ కార్యకర్తగా నువ్వు సంతోషంగా ఉన్నావా? సార్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, 100% జెన్యూన్ దిల్దార్గా చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ రికార్డ్స్ అయిన కార్యకర్తగా చెప్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతమంది క్రౌడ్ చూడండి. మీరు నిజమైన మీడియా అయితే మీరు అందరూ చూపించండి. ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తం చూపించండి. క్రౌడ్ ఎలా ఉందో మీరు చెప్పండి. అసలు నిజం చెప్తున్నా కదా, ఇది వస్తారేమో జనాలు. ఒక్కరిని చూపించండి. ఇప్పుడు ఎన్నో వీడియోలు వస్తున్నాయి మార్కెట్లో, ఏదో తాగిపించినట్టు తినిపించినట్టు. ఇక్కడ 2.5 చూడండి. ఇది ఓన్లీ ఫర్ గ్రామస్థాయి మీటింగ్ అండి. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. ఇది ఈ మీటింగ్కి ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే ఖాళీ రేపు పొద్దుగాల ఇంకొక మీటింగ్ అనౌన్స్ చేస్తే ఊరు నుంచి కదలండి అంటే చూసే వాళ్ళకి కళ్ళు సరిపోవండి. అది దిల్దారుగా చెప్తున్నాను యాజ్ ఏ కార్యకర్తగా. లోకల్ బాడీలో 100% మీడియా కొంత కల్పితమే తప్ప ఇక్కడ 100% గెలవడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు? నాచరం నుంచి వచ్చిన అన్న, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. నాయకుడివి దగ్గరుండి ప్రభుత్వం తెప్పించినావు అనుకుంటా, ఓట్లు వేయించినావు అనుకుంటా. ఈ జనాలు ఏమంటారు మరి? ఓట్లు వేయించుకున్నావు కదా బాయ్, మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతురా లేదా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మన ఇంట్లో కుటుంబాల్లోనే తండ్రి ఏమైనా చేసి ఏం తెచ్చినా ఏం చేసినావు అని అంటారు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఏం తెచ్చినావు అంటే చెప్తే వాళ్ళకి చెప్తున్నాము. సన్నబియ్యం ఇస్తా అన్నాం, ఇచ్చినాము. 9 రోజుల్లో 9,000 కోట్లు మాఫీ, రైతు రుణమాఫీ చేసినామన్నాం. తర్వాత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా అంటే వస్తుంది. అలాగే ఉచిత బస్సు మహిళలు ప్రతి ఒక్కరు పోతారు. మీకు ఒక వ్యత్యాసం మీరు ఒకటి గమనించాలన్న. ఒకప్పుడు మీడియాకి ఏ విధంగా స్వేచ్ఛ ఉండే, ఇప్పుడు మీడియాకి ఏ విధంగా స్వేచ్ఛ ఉన్నది. ఒకప్పుడు ఇదే తొలి వెలుగు అన్న మన రగన్న మన ప్రశ్నిస్తే బీఆర్ఎస్ రాత్రికి రాత్రి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? లేవు కదన్న. అంటే ఇది పూర్తిగా ప్రజాపాలన. మేము ఎందుకు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంటే, మీ రేవంత్ రెడ్డి మీ మంత్రులు వచ్చి జనాల్లో ఉండరు, మీరు ఉంటారు. మీరు మీ మీద నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేస్తారు. సరే వాళ్ళ పార్టీ అది తర్వాత ముచ్చట, కానీ మీరు జనాల్లో ఉండేది కాబట్టి తిట్టు తినేది మీరు కావచ్చు. మీకు ఏముంచినా మీకు అవుతుంది. కాబట్టి ఎందుకంటే మీరు సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఫస్ట్ ఉన్నప్పుడు జనాలకి ఏమైనా చేయగలుగుతారు. ఫస్ట్ మీరే హ్యాపీగా లేనప్పుడు జనాలకి ఏం చెప్తారు? అన్న, రాక్షస పాలన నుంచి ఎప్పుడైతే విముక్తి పొందినామో అప్పుడే చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంతోషంగా ఉంటాం. రేపు కేంద్రంలో కూడా వస్తే ఇంకా సంతోషంగా ఉంటాం అని చెప్పి చెప్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైపోయింది. మీరు కూడా చూస్తున్నారు. బ్రిడ్జిలు నిర్మించి మొన్ననే ఒక ఇంజనీర్ ఇంటి దాకా బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో బాగా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా 4 రాష్ట్రాలు గెలుస్తుంది. ఇక్కడే విఫలమైనప్పుడు, ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు ఇబ్బంది కాదా మళ్ళీ దేశవ్యాప్తంగా? అన్న, విఫలమైందని ఎక్కడ మీరు చూపిస్తే బాగుంటుంది. ఎక్కడ కూడా విఫలం కాలే. అంటే ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి కదా. ప్రతిపక్షాలకు ఏముంది? ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేదు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం, ఆ పాత్ర నిర్వహించాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు కొట్లాడాలనే
వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ వాళ్ళు సతమతం అయిపోతున్నారు. కుటుంబాల కొట్లాడల మధ్య వాళ్ళ మీద వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు. మాకు ఎక్కడ కూడా విమర్శ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నాం, చేసినాము. పబ్లిక్ ఇంకా ఏం కావాలో అది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు పైలాట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇల్లు కూడా బి లైలయ్య గారు కూడా కట్టించి వాళ్ళకి మేకపోతును కూడా ఇచ్చిరు. ఇదే మీడియాలో కూడా చూపించడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా చేరుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉన్నారు జనాలు అంటూ. చాలా సంతోషంగా ఉన్నారన్న. స్థానిక ఎలక్షన్లో మరి మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను గెలిపించేందుకు రెడీగా ఉన్నారు జనాలు? అన్న సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా పార్టీ కార్యకర్తల్లో పనిచేసారు. కానీ ఇవాళ గల్లు వేసుకొని వాళ్ళ యొక్క ఉద్యోగం వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న మాది ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ అన్న. మేము ఇక్కడ ఈ యొక్క సభకి కూడా అందరం కూడా తరలి రావడం జరిగింది. చాలా సంతోషంగా మేము అందరం ఇక్కడ సభకు వచ్చేసినాం. అయితే అన్న మీరు కూడా ఇప్పుడు అడుగుతుంటే చూస్తున్నాము. ఈరోజు పార్టీ అధికారం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలామంది నిరుపేదలు వాళ్ళు సంతోషంగా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఇవాళ సంతోషం నెలకొంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే సన్న బియ్యం లేవు, ఓకేనా, అదేవిధంగా ఉచిత విద్యుత్ లేదు. అక్కడ ప్రశ్నించేటోడే లేడన్నా. ఏది పెడితే అది కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఇట్లా వేస్తుండే, ఏది పడితే తింటా. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఇలా ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇలా ఉచిత విద్యుతే కానీ గ్యాస్ సిలిండరే కానీ ఇలా ఎన్నో రైతులకు కూడా ఇలా మన రైతు బంధు మన రైతు భరోసా కింద విడుదల చేసిన నిధులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో చాలా సంతోషంగా సమకూర్చుకుంటూ డబ్బులు జమ చేసుకుంటూ రైతులకు అందించడమే కానీ 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టి తర్వాత ఒక్కసారి వేసిరంటారు కదా అన్న. ఒక విషయము, డబ్బులు అది గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఫస్ట్ మీరు ఆలోచించండి. డబ్బులు ఎక్కడ పోయినాయి? హామీలు ఎందుకు ఇచ్చిరంటారు? మరి ఇస్తున్నాం కదన్నా హామీలు. ఇచ్చిరు, పైసలు చూసుకోండి, బడ్జెట్ చూసుకోండి, మీరు హామీలు ఎలా ఇచ్చిరంటారు అన్న? మేము ప్రజల కడుపు కోత చూసి హామీలు ఇచ్చినాం, డబ్బులు చూసి హామీలేలే. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ 10 ఏళ్ళ రాక్షస పాలనలో. ప్రజల ఇబ్బందులు చూసి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న బాధలు చూసి ఈరోజు ఇక తెలంగాణ ఈ యొక్క రాష్ట్రంలో హామీలు ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో ఉన్నాయా లేవో కాదు, బడ్జెట్లో లేకపోయినా కూడా సమకూర్చుకుంటూ మెల్లమెల్లగానే ఈరోజు ప్రతి పథకం కూడా పేదవాడికి అందజేసే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందిస్తుంది మా రేవంత్ అన్న ప్రభుత్వం. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చినాయి? నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరు నుంచి వచ్చినావు? మాది గూడూరు, కొత్తూరు మండల్, షాద్నగర్ తాలూకా. అవును. ఏమంటారు మీ ఊళ్ళో జనాలు ఈ ప్రభుత్వం గురించి కావచ్చు? మంచి మంచి పనులు చేస్తున్నారు, మంచి ఇది చేస్తున్నారు, ఓకే ఉన్నారు అని చెప్తున్నారు సార్. అవును మంచి అవును అవును సార్. మంచి పథకాలన్నీ? పథకాలు మొత్తం వస్తున్నాయి సార్ మాకైతే. అవును సార్. అదంతా ఏం లేదు, జనాలు తిట్టుకుంటారు ప్రభుత్వాన్ని అంటున్నారు కదా. సార్ అంతా ఏం సార్, ఉట్టి మాటలు సార్ అవన్నీ. రుణమాఫీ అయిపోయింది, ఇండ్లు వచ్చినాయి, బస్సు ఫ్రీ అయింది సార్, అన్నీ ఇంకా గ్యాస్ ఫ్రీ అన్ని అయిందా నీకు? అయింది సార్. 1,70,000 అయింది సార్ నాకు. 70,000? అవును సార్. మళ్ళీ తీసుకున్నా. అవును సార్, మళ్ళీ తీసుకున్నా. రైతు బంధు పడ్డాయి, అన్నీ పడ్డాయి. అవును సార్. సంతోషంగా ఉన్నా? బాగా ఖుషిలో ఉన్నారు సార్, ఖుషి మీద ఉన్నారు సార్. నిజంగా ప్రభుత్వం కరెక్ట్ పనిచేసినట్టయితే మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లతో గెలిపించాలి. ఈజీగా గెలిపిస్తాం సార్. మొత్తం గెలిపిస్తాం సార్. కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి నువ్వు వేరే ఓటెత్తు జనాలు వేయాలి కదా. వేస్తారు సార్. మా ఊరు మొత్తం అదే ఉంది సార్, కాంగ్రెసే ఉంది సార్ మాది. వేస్తాం. షాద్నగర్ మొత్తం అట్లే ఉంది సార్ మాకు. అవును సార్. గెలుస్తుంది సార్, ఈజీగా గెలుస్తుంది. అవును సార్. ఏమంటారు, ఎట్లుంది ఊళ్ళల్లో, ఏమంటారు జనాలు? ఊళ్ళల్లో చాలా బాగుంది. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ రోజు స్థానిక సంస్థలలో కంపల్సరీ అన్ని స్థానాలు గెలుస్తుంది. మా షాద్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా మా ఎమ్మెల్యే గారి ఆధీనంలో చాలా పథకాలు కూడా మాకు అన్నీ కూడా బలంగా నడుస్తున్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, ఇందిరమిన్లు కానీ, ఫ్రీ బస్సు కానీ అన్నీ కూడా సక్రమంగా ప్రతి ప్రజలకు కూడా ఈరోజు ప్రజాపాలన కాబట్టి ప్రజల దగ్గరకు ప్రజాపాలన వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది. భూభారత్ వచ్చడం వల్ల కూడా ఇబ్బందులు లేవు ఈ ప్రభుత్వంలో. మ్యాక్సిమం కూడా అన్నీ సాల్వ్ చేసుకుంటూనే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. చాలా బాగుంది. ఇప్పుడు అయితే
భూభారతి విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు భరోసా కానీ ఇట్లాంటి అన్నీ కూడా చాలా మంచిగా అయినాయి. అందరూ కూడా నడుస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఫోటోలు కూడా తగ్గినాయి సార్. ట్రాఫిక్ ఫోటోలు కూడా తగ్గినాయి. మందు కూడా తగ్గించేసిండు. మందు పెట్టుకం కూడా తగ్గించిండు. మాకు చాలా అన్ని బాగానే ఉన్నాయి. ఇదేమో కదా 20 రూపాయలు పెంచే పెరిగితే పెరగాను కానీ పోలీసుల బాధ ఎక్కువ ఉంది కదా, పెట్టుకోటుడు అది బంద్ అయింది. మాకు అది బంద్ అయింది. అది కూడా బంద్ అయింది. మాకు యథార్థమైంది. ఈ ఊళ్ళలో పొంటి పెట్టి కూడా కేసీఆర్ ఉన్న ఊళ్ళలో పొంటి పెట్టి కూడా ఏం చేసిండు, పైసలు వసూలు చేసిండు ట్రాఫిక్ వాళ్ళు. అది కూడా బంద్ చేసిండు. ఇక హైవేలనే ఎప్పుడే కడగడ పెడతారు కానీ ఊళ్ళకైతే వస్తలేరు. మంచి బండి నడుపుతున్నాం. బండి కూడా మంచిగానే పోతుంది. బాగానే ఉన్నాం. నడుపుతున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు ఆరామి ఉన్నది. ఆరామి ఉన్నది. ఈ పెట్టుడు గిట్టుడు ఏం లేదు. ఒకడే రోడ్డు మీద నడుపుతావు బండి. రోడ్డు మీద అంటే మొత్తం హైవేలో కోం కదా, ఊళ్ళలోకి వచ్చి పెడుతుండు కదా. ఊళ్ళలో పెట్టుడు నేరం కదా సార్. అది ఊళ్ళలో పెట్టొద్దు కదా. ఏదో ఇప్పుడు గ్రామంలో కొత్తూరు ఉంది. కొత్తూరు వయసు పక్కకు ఊళ్ళు ఉంటాయి. వస్తాడు ఇంత తాగి పక్క పని పోతుంటే వచ్చి పెడతాడు. ఇప్పుడు లేదు. ఫోటోలు కొట్టుడు కూడా లేదు. బంద్. తాగి మరి ఎవరికైనా గుర్తెట్లా? అది గుద్దితే ఎట్లా సార్? అట్లా గుద్దాం కదా సార్. ఇప్పుడు ఇంటి ఓ సైడ్కి వచ్చి మేము తాగితే వెళ్ళిపోతాం ఇంటికి. పోయేటప్పుడు పట్టుకుంటున్నావు కదా నువ్వు. మొత్తం ఈ ప్రభుత్వం ఫ్రీ, అన్ని ఫ్రీ. సిటీలనే పట్టుకుంటారు. మా దిక్కైతే ఏమి లేదు సార్. బంద్. ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా వీళ్ళందరినీ ఖచ్చితంగా గెలుస్తుంది సార్. ఇందిరామ్మ ఇండ్లు కూడా బాగానే ఉన్నాయి. కేసీఆర్ ఏం చేసిండు సార్? అప్పుడు 2-3 ఏళ్ళు కొన్ని పథకాలు ఇచ్చిండు. వెళ్ళిపోయే ముందు అలా పథకాలు ఇచ్చిండు. ఈయన కూడా అట్లే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇస్తలేదా? మరి ఇప్పుడు ఇస్తలేడా? కొన్ని పథకాలు కొన్ని ఆపిండు. కానీ 1-2 ఆపింటాడు. అవి కూడా కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేస్తాడు. అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. నమ్మకం ఉందా మరి రేవంత్ రెడ్డి? నమ్మకం ఉంది సార్. అది జనాలంతా మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నాడు. కేసీఆర్ని ఎడ కోరుకుంటారు సార్? అది ఉట్టి మాటలు. జనాలల్లా టీఆర్ఎస్ ఎట్లా అనుకుంటారు? ఉంటారు కదా సార్. ఊరికి 4-5 మంది ఉంటారు. బదలాం చెప్తారు. అది మళ్ళీ ఎట్లా ఉంటుంది? గట్లే ఉంటుంది. ఇక మరి కేసీఆర్ మళ్ళా మాకు ఈ ప్రభుత్వం నచ్చింది కదా సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గెలుస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. దానికి సవాలే లేదు. ఏం చూసినావే? మాది అలంపూర్ తాలూకా మామనార్ జిల్లా ఉమ్మడి. ఏం నడుస్తుంది ఊళ్ళలో? ఏం మాట్లాడుకుంటారు జనాలు? ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. 10 సంవత్సరాలు చేసి ఏం చేసిండు? 5 సంవత్సరాల తర్వాత పథకాలు ఇచ్చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి గెలిస్తేనే పథకాలు అమలు చేసింది. అమలు చేసిన దాంట్లో అన్నిట్లా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు కొడుకు అంటే ఇవ్వలేం. ఇప్పుడు అన్ని పథకాలు బస్సువి, తర్వాత సిలిండరు, తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత ఏది ఇప్పుడు సన్నబియ్యం చేశా, రైతు రుణమాఫీ 2 లక్షలు చేశా. అయింది కదా, అందరికి అయినాయి. 2-3 కాదు. వాళ్ళు సరిగా అది వాళ్ళ డేటా సరిగాక వాళ్ళు చెడగొట్టుకుని పులాపురం ఉన్నాయి. అన్ని ఉంటారు. డబల్ తీసుకొని ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మాపోయిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ మాపోయినాయి. అట్లా వాళ్ళు హుషారుపడి చేసుకున్న వాళ్ళు హుషారుగా ఉండరు. ఇంకేం తెలియనోడు కొంచెం బాధపడుతున్నాడు. సమస్యలు ఏం లేవు సార్. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి? 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇస్తలేదని చెప్పారు. 1-2 ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక చేను ఇత్తనం వేస్తాం. ఇప్పుడు వారానికి పురుగు మందు కొడాల్సి వస్తుంది. వాళ్ళకి తెలియకుండా చేస్తావు, చేను వేస్ట్ అవుతుంది. మంచిగా తెలిసినోడు పండించుకుంటాడు. తెలిసిన వాళ్ళు చేపించుకుంటున్నాడు, తెలియని వాళ్ళు చేస్తావు. అంతే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు ఇచ్చింది. 10 లక్షలు ఏ దానికి ఇచ్చింది? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇచ్చింది. ఎవరు ఇస్తున్నారు సార్? ఇప్పుడు తర్వాత పింఛన్లు ఇస్తున్నారు. అన్నీ ఊళ్ళే మేము మీ రేవంత్ రెడ్డి వచ్చి తిరగడు, లేకపోతే మంత్రులు వచ్చి తిరగడు. ఎవ్వరు ఇప్పుడు ఎవ్వరు వచ్చి తిరగరు. వాళ్ళ నాయకులు వాళ్ళ మినిస్టర్లు ఉంటారు, ఆడు ఉంటారు. నువ్వు కార్యకర్తవు, ఏడుంటావు, ఊళ్ళల్లో ఉంటావు. నీకు చుట్టాలు ఉంటారు. ఏమయ్యా మీకు ఓటేయమంటివి, ఓటైతే నీకు అవిత్త అంటే ఇవిత్త అంటివి ఏమి అయిపోతావు అని నేను ఎవరిని అడుగుతారు? నిన్ను అడుగుతారా, రేవంత్ రెడ్డిని అడుగుతారా? మనల్ని అడుగుతారు. మిమ్మల్ని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు? రేవంత్ రెడ్డికి మేము కూడా మా ఎమ్మెల్యే ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తాము. మాకు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తాము. ఇప్పుడు మాకు అలంపూర్ తాలూకా ముందే వేయాలి వాళ్ళు. అలాగే చెప్పింటారు. వాళ్ళకి ఇట్లా ఉంటుంది మూమెంట్, మనం కూడా చేయగలుగుతాం. ఇప్పుడు అన్నీ చేయాలంటే చేయలేము కదా. ఇప్పుడు 2 సంవత్సరాల లోపల ఇన్ని పథకాలు చేశారు. మంచిగానే నచ్చింది కదా. ఇంతకన్నా మంచి వర్క్ ఏం చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు ఫ్రీ ఉంది. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ అంటే ఏమి అందరికి కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తలేవు? నాకు కూడా 2 ఇండ్లు ఉన్నాయి. 2 ఇండ్లకు ఒక ఇల్లు ఫ్రీ వస్తుంది, ఒక ఇల్లుకి కడుతున్నా బిల్లు. అట్లా ఇంకా అన్ని ఇండ్లకు రావాలంటే కాదు కదా. ఉందంటావు? మంచిగానే ఉంది. మంచిగా చెప్పే
చాలా బాగుంది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏదైతే పోయిన పక్కనే ఉన్నావు ఈరోజే నిరుద్యోగులంతా కలిసి సెక్రటరీ ముట్టడి పెట్టారు. నిజంగానే హామీలు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ నెరవేర్చిందంటవా కాంగ్రెస్ పార్టీ? నెరవేరుస్తుంది, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఒక్కదాని తర్వాత ఒకటి ప్రతిదీ చేసుకుంటూ వస్తుంది. ఏదైతే 9 సంవత్సరాలు పాలించున్న కేసీఆర్ ఆ పరిపాలన బాగలేకనే కేసీఆర్ని గద్దె దింపారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ఇచ్చిన హామీల ప్రకారం చేసుకుంటుంది. ఒకరోజు వెనకో ముందో ప్రతిదీ చేస్తుంది. అదే నమ్మకం ఉందా మీకు చేస్తే? నమ్మకం ఖచ్చితంగా ఉంది. మేము ఆ నమ్మకంతో గెలిపించినాం. అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ గెలిపించుకుంటాం. అంత అయిపోయింది, ఊళ్ళలో మొత్తం తిట్టుకుంటారు ప్రభుత్వాన్ని, మోసపోయిన అంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా కేటీఆర్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే చెప్తా. మాది ఇల్లెందు నియోజకవర్గం, కామెపల్లి మండలం, పొన్నెకల్ గ్రామం. మా గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎన్నికైంది. ఏది 100% పథకాలు ఇంప్లిమెంట్ చేయడం కోసం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా మా గ్రామానికి 60 ఇళ్ళు వచ్చినాయి. 60 ఇళ్ళు వచ్చినాయి. ఈ 9 సంవత్సరాల ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు మా గ్రామంలో మొత్తం ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? 5 లక్షల రూపాయలు ఇచ్చి అదేవిధంగా ఒక పేదింటోడికి ఒక ఆవాసాన్ని ఏర్పరుస్తుండ్రు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా అదేవిధంగా మహిళలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉండరు. ఫ్రీ బస్సును ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ కూడా అందరికి వస్తుంది. అదేవిధంగా ఇంకా ఏదైతే హామీలు మీరు చేసే అన్ని కరెక్టే అయితే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గెలుస్తుంది. పోటీ కొన్ని గ్రామాలలో అయితే పోటీ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంటే ఈ డెవలప్మెంట్ని చూసి కొన్ని చోట్లల్లో నిల్చోడానికి క్యాండిడేట్లే లేరు. ప్రతి గ్రామ పంచాయతీలలో ఒక 70% 100 గ్రామ పంచాయతీలు ఉంటే 60 నుంచి 70 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్లు లేరు. చెప్పే నమస్తే. నమస్తే, నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన. అంత మంచిగా మరి అంత మంచిగా ఉందని చెప్తారు వీళ్ళు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పార్టీ? అంత మంచిగా కానీ పెద్దల కాడ దోసుకుంటారు. అసలు కార్యకర్త ఇబ్బంది పడుతుండే. ఇంకా కూడా కార్యకర్త మేము మొదటి నుంచి పని చేసినాం. ఇవి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే అసలు కష్టపడ్డాడు ఇంట్లో పంటుండు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వచ్చి పనులు చేసుకుంటారు. మేము పోయి కాంగ్రెస్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అలా ఇన్ని రోజులు ఎవరు లేడు, ఎక్కడ లేడు, వెళ్ళలేదు. అలా మా వెనక సీట్లు అయినాయి, అలా ముందు సీట్లు అయినాయి. కష్టపడ్డోని గుర్తించాలి. మేము మొత్తం ఇప్పటి నుంచి మొత్తం యూత్ కాంగ్రెస్లో సభ్యత్వాలు చేసినాం. అంతకుముందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ప్రతి సభ్యత్వాలు చేసినాం. ప్రతి దాంట్లో ఉన్నోనికి ఏం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం కొత్త తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. టీఆర్ఎస్లో వాళ్ళు ఎవరు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం జంప్ అయిన వాళ్ళదే నడుస్తుంది. కష్టపడ్డ కార్యకర్తకి ఏం న్యాయం జరుగుతలేదు. మొత్తం అంతే ఉంది. ప్రభుత్వం మంచిగా ఉందా మరి? ప్రభుత్వం మంచిగానే ఉంది. రుణమాఫీ అయింది, రైతు బంధు వస్తుంది. కాకపోతే ఈ చిన్న కష్టపడే కార్యకర్తలను మంచి కాపాడుకోలేకపోతే పార్టీ మళ్ళా అంధకారంలో పోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరు కష్టపడ్డ కార్యకర్తలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మినిమం లాస్ట్ 10 years నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన మీద 100,000 కేసులు అయినాయి. చెవిటి వెంకన్న యాదవ్ గారి మీద ఆయనకు పనికిరాని కమిషన్ మెంబర్ ఇచ్చి కూకోబెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన సడ్డకుని కొడుకు గుత్తా సుఖేందర్ రెడ్డి అల్ల భార్య అక్క చెల్లెలని ఆ గుత్తా అమిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మడే చైర్మన్ ఇచ్చిండు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుత్తా అమిత్ రెడ్డికి ఎట్లా ఇస్తాడండి చైర్మన్? అరగాలం 10 సంవత్సరాలు సూర్యాపేట తుంగదుర్తి 2 కాన్స్టిట్యూన్సీ కాబట్టి చెవిటి వెంకన్న గారికి కనీసం ఒక కార్పొరేషన్ ఇస్తారని బీసీ సమాజం. బీసీలో 12 మంది ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక బీలైలకి ఇచ్చి అదైనా ఆడ మంచి క్యాండిడేట్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పి ఆయనకి ఇవ్వకపోతే తప్పదు కాబట్టి ఆయనకి ఇచ్చి ఒక్కటి బీసీకి ఇచ్చినామని చెప్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే బడుగులింగే యాదవ్, నోంపుల భగత్ యాదవ్, బొల్ల మల్లయ్య యాదవ్, దూదుమెట్ల బాలరాజు యాదవ్, మన గౌడు మునుగోడు నుంచి పల్లె రవికుమార్ గౌడు బీఆర్ఎస్ పార్టీలు ఇంతమంది బీసీలకు ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా తీసేసి రెడ్ల జిల్లా పెట్టుకోవాలి. లేకపోతే ఇది రెడ్ల పార్టీ అయినా పెట్టుకోవాలి. అప్పుడైనా బీసీలు బాగుపడతారు. లేకపోతే ఇంతే ఉంటుంది. మరి 42% ఇవ్వకుండానే స్థానిక ఎలక్షన్లకు పోయేటట్టున్నారు. ఇక 42% ఇవ్వకుండా మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కష్టమే. 100% రిజర్వేషన్ ఇస్తేనే అవుతుంది. ఎందుకు మళ్ళీ రెడ్డోళ్ళు పోటీ చేయడానికి? నా రిజర్వేషన్ లేకుండా మా నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్ల జిల్లా అని పెట్టాలి. దాన్ని నల్గొండ జిల్లా పెట్టవద్దు. మా పేరు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసేసి ఉమ్మడి రెడ్ల జిల్లా అని పెట్టాలి. దాన్ని 12 స్థానాల్లో 11 మొత్తం వాళ్ళే ఉండే. 3 రిజర్వేషన్ ఇవ్వక తప్పదుగా. బీసీలకు ఎంతమందికి ఇచ్చారు?
వాళ్ళ జనాలు వాళ్ళని చూసి గెలిపిలేక కాంగ్రెస్ పార్టీని చూసి గెలిపిస్తుండవు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరు నిలబడ్డా గెలిపిస్తాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేయి సింబల్ ఎవరు నిలబడితే వాళ్ళని గెలిపిస్తున్నాం. ఇక్కడ మనుషులను చూసి కాదు కదా గెలిపించేది. నల్లగొండ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 4 సంవత్సరాలు చేసిండు శివటెంకనే కాదు, కనీసం 2 కాన్స్టిట్యున్సీలు కాపాడిండు పార్టీ మొత్తాన్ని. ఆయన కమిషన్ మెంబర్ ఎట్టిస్తాడు? గుత్తామిత్ రెడ్డి రేవంత్ రెడ్డి చుట్టమేనైనా గుత్తామిత్ రెడ్డి చేసింది ఏంది కాంగ్రెస్ పార్టీకి? ఆయన రోల్ ఏంది కాంగ్రెస్ పార్టీలో? బీఆర్ఎస్లో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్లో వాళ్ళే ఉంటారు, అందరు వాళ్ళే ఉంటారా? ఇక కష్టపడడానికి ఫలితం లేదా? ఏం చేంజ్ కాలేదు ఇవన్నీ పేపర్లలో అయితే వస్తుంది కానీ మన కింద గ్రౌండ్లో అయితే ఏం చేంజ్ కాలే. పేపర్లలో చేంజ్ కనపడుతుంది కానీ మన కార్యకర్తలలో ఏం చేంజ్ రాలే. ఎక్కడి నుంచి వచ్చాను? ఐఎన్టీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. నేను కలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన. ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశము మరి మండల, మరి గ్రామ, మరి జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇక్కడ మెయిన్ ఏమంటే జనాలు ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి? జనాలు చాలా సంతోషంగా, చాలా నీట్గా అందరూ ఖచ్చితంగా నిర్మూమాటం లేకుండా చెప్తున్నారు, సంతోషంగా ఉండరని చెప్తున్నారు ఈరోజు. ఎందుకంటే రుణమాఫీ కానీ, మరి మన గృహలక్ష్మి కానీ, అలాగే ఇందిరమ్మ ఇల్లే కానీ, మరి మన రైతు బందే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు చాలా వరకు మన కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ కార్యకర్తగా నువ్వు సంతోషంగా ఉన్నావు? చాలా 100% సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు, బీద ప్రజలకు న్యాయం జరుగుతున్నందుకు మా ఏరియా కలకుర్తి నియోజకవర్గంలో గౌరవ నాన్రెడ్డి ఎమ్మెల్యే గారు నాయకత్వంలో చాలా సంతోషంగా బీద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా గృహలక్ష్మిలే కానీ, మరి అదేవిధంగా మరి వాళ్ళకు రుణమాఫీలే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు మా నారాయణ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి సంతోషంగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా సంతోషంగా దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు అంతా? మేము మంతని కాన్స్టిట్యున్సీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖర్గే గారి మీటింగ్కు రావడం జరిగింది. మీ నాయకులు చెప్తే వచ్చారు. ఊళ్ళో మీ కార్యకర్తలు కావచ్చు మిమ్మల్ని అందరూ చూసి ఏ గౌరవంగా ఫీల్ అవుతుర్రా? జనాలు మేము మంచిగా ఓటు వేసినాం, మంచి ప్రభుత్వానికి వేసినాం అనుకుంటురా, లేకపోతే అనవసరంగా వేసినాం వీళ్ళకి ఓటు వేసి అనుకుంటురా? మేము ప్రజాపాలనకు ఓటేసినాం. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన కాంచి పథకాలు కానీ, ఈ ప్రభుత్వం చేసే పనులు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు కాకుండా ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు రేషన్ కార్డుల విషయంకి వస్తే 10 సంవత్సరాల్లో ఏనాడు లేని రేషన్ కార్డులు ఈరోజు మనకు రేషన్ కార్డులు రావడం జరిగింది. అలాగే డబుల్ బెడ్రూమ్ పేరుతో అది అట్లనే పోయింది. మా కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాక ఇందిరామ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇలా విద్యుత్ ఒక్కొక్కరు సర్చార్జీలతో కట్టి పరిస్థితిలో 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇచ్చి ఈరోజు మా ప్రజాపాలన అందరం మేము ప్రజాపాలనకు మేము సైతం సిద్ధమని ప్రతి ఒక్క కార్యకర్త కాకుండా మా గ్రామ ప్రజలంతా కూడా పాల్గొనడం జరిగింది. అంత కాంగ్రెస్ కార్యకర్తలు అంత సంతోషంగా ఉన్నారా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చినందుకు? చాలా సంతోషంగా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ అంటే కన్న తల్లితో సమానం. ఇంతకుముందు ఏదైతే ఇందిరాగాంధీ పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు చాలా నిరుపేద కుటుంబీకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణికులు మహిళలకు ఒకటి, ఈరోజు విద్యుత్ విషయంగా, ఇందిరమ్మ ఇండ్ల విషయంగా, మహిళలకు ప్రతి సంక్షేమాన్ని అందిస్తున్న ప్రజాపాలన రేవంత్ అన్న సర్కార్, ఇందిరమ్మ పాలన అని చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉన్నారా మరి జనాలు? ఎందుకంటే మీ రేవంత్ రెడ్డి, మీ దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళు జనాలలో తిరగరు, మీరు ఉంటారు వాళ్ళతో రోజు కలిసి. మీ చుట్టాలు కావచ్చు, మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, వీళ్ళతో కలిసి మీరే ఓట్లు ఇప్పిస్తే ప్రభుత్వం వచ్చింది. మీరే చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఉన్న వాటికన్నా పచ్చకమ్మర్లోనికి లోకం పచ్చగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క లీడర్కు మా ప్రభుత్వం చేసే సంక్షేమాలు ఓర్వలేక వాళ్ళు ఎన్నో చెల్లచెదురు మాటలు మాట్లాడతారు. అవన్నీ కూడా జనం తిప్పికొట్టి రేవంత్ అన్న సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం, ఈ పాలన ఇట్లాగే కొనసాగి ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి జనం పట్టం కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఒకవేళ మీరు నిజంగా చెప్పింది నిజమైతే, ప్రభుత్వం మంచిగా చేస్తే జనాలు సంతోషంగానే ఉంటే, స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు గెలవాలి, వాళ్ళే రావాలి సీట్లు స్థానిక ఎలక్షన్లో. కానీ మరి అదే ఆ పరిస్థితి ఉందా? తప్పకుండా ఉంది. రైతుకే వెన్నెముక, రైతే రాజ్యం అన్న కేసీఆర్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం కనీసం సామాన్య మానవులు తినలేని పరిస్థితిలో ఉన్నారు. రేవంత్ అన్న
ప్రతి ఇంటికి ఒక మనిషికి 6 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు ఎలక్షన్లో గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100% కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైతే ఏ ఒక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ అసలే జనం ఓటేయారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మెనీ థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు అత్యంత అట్టడుగు వర్గాలు, బీద బడుగు వర్గాలు కూడా అసలు సన్నబియ్యం అంటే ఎలా ఉంటాయనేది వాళ్ళకి తెలియదు. అటువంటిది ఈరోజు వాళ్ళ యొక్క పిల్లలతో ఆనందంగా సన్నబియ్యం తింటున్నారు. అలాగే చాలామందికి రేషన్ కార్డులు, ఎంతోమందికి ఈ మధ్య రేషన్ కార్డులు వచ్చాయి. ఇంకా రేషన్ కార్డులు కూడా చాలామందికి వస్తాయి, అవి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తారు. అలాగే ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తగా నువ్వు సంతోషంగా ఉన్నావా? కాంగ్రెస్ కార్యకర్తగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా నా కార్డు మీకు ఎందుకు ఇచ్చానంటే, నేను ఒక సామాజిక నాయకుడిని, ఒక సామాజిక వర్గానికి. అంటే మమ్మల్ని దుర్మార్గపు కేసీఆర్ ఇక్కడ ఒక 27 బీసీ కులాలని నిర్దాక్షిణ్యంగా, ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా, ఎటువంటి సమావేశాలు లేకుండా, ఎటువంటి అధికారులను సంప్రదించకుండా, న్యాయవాదులను సంప్రదించకుండా ఆ రోజు బీసీని లిస్టులో నుంచి, బీసీ తెలంగాణ జాబితాలో నుంచి తొలగించడం జరిగింది. దానిని అన్న రేవంత్ రెడ్డి గారు గత ఎంపీ ఎలక్షన్స్లో మా అందరికీ మేనిఫెస్టోలో దాన్ని పెట్టి మాకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేరుస్తారు. మీరు అన్నట్టు బీసీ సంఘాల బీసీకి వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇప్పిస్తామని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినారు. ఇప్పుడు 42% ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతున్నారు కదా, ఎట్లా అవుతుంది? లేదు, 42% తప్పనిసరిగా రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుకంటే ఎట్లా సాధిస్తారంటే, ఇప్పుడు ఈ సమస్య ఢిల్లీలో ఉంది. ఇప్పుడు అక్కడ నేషనల్ బీసీ కమిషన్, ఎన్సీబీసీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ అంటే ఈ యొక్క రిజర్వేషన్ ఒప్పుకోరు కదా, ఇట్లా అది కాదు కాని పని. మరి ఎట్లా ఎందుకు ఒప్పుకుంటారు అంటే, ఈ ఇది బీసీలకు సంబంధించిన సమస్య. కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మీకు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఒప్పుకుంటారంటే, ఈ బీసీలు ఒక కాంగ్రెస్ పార్టీలోనే లేరు, అన్ని పార్టీల్లో కూడా బీసీలు ఉన్నారు. మరి రేపొద్దున్న ఆ పార్టీ వాళ్ళకు కూడా ఇదే సమస్య వస్తుంది కదా. హామీ ఇచ్చింది మీరు ఎట్లా చేస్తారు? అవును, మేము ఎట్లా చేస్తాము అన్ని దానికి చెప్తున్నాం కదా. మేము ఒక ముందడుగు వేస్తే మా వెనకాల 100 అడుగులు వేస్తారు. అందరూ బీసీలే. దేశం మొత్తం మీద బీసీలు ఉన్నారు. బీసీలు ఇక్కడ 42% కాదు, ఇంకా ఎక్కువే ఉంటారు. ఇంకా వెళ్తారా మరి? స్థానిక ఎలక్షన్లో తప్పనిసరిగా 150 డివిజన్లకి తప్పనిసరిగా అందులో మేము 140 గ్యారెంటీ గెలుస్తాం. నమస్తే. దేవరకొండ ఎట్లుంది మరి మీ ఊళ్ళో? ఏమంటారు జనాలు? ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తావా? మరి అన్ని రైతులు బాగానే ఉండే మంచిగా చేస్తుంది మరి రైతులకు? బాగానే చేస్తుంది కాబట్టి నిన్నవనే ₹1,000 పడ్డాయి. బాగానే చేస్తుంది. విత్తనాలు నీకు పడ్డాయి? రైతు బంధు పడ్డాయి, రుణమాఫీ అయింది, రైతు బంధు పడ్డాయి, అన్నీ. ఏమనుకుంటారు జనాలు? ఏం మాట్లాడుకుంటారు మరి ఊళ్ళో? ఏం మాట్లాడుకున్నాం, మళ్ళీసారి పక్క రేవంత్ వస్తాడని అంటారు. అంత ఏం లేదు, మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటారు జనాలు రేవంత్ రెడ్డిని కేసీఆర్నే కోరుకుంటారు అంటారు. ఎవడు అన్నాడు? మళ్ళీ పక్క 10 ఏళ్ళు మళ్ళీ అంటుండు కేటీఆర్ అంటాడు. మస్తుగా మాట్లాడతాడు, దుమ్మెత్తిపోస్తూనే ఉంటారు. ప్రతిపక్షం వాళ్ళు ఉన్నాడు, ఎట్లా మాట్లాడతాడు అని ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడతాడు. ఎవడు పట్టించుకుంటాడు? అయిపోయింది ఆయన పని. స్థానిక ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా? మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అదే గెలుస్తుంది. ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా మాకే వస్తుంది. మీకు వస్తాయా? సర్పంచులు కూడా గెలుస్తారంటే సంతోషంగా ఉన్నావు మరి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తగా? అరే సంతోషం ఉండబట్టి ఎంత దూరం నుంచి వస్తున్నావు, ఏం కథ? దేవరకొండ నియోజకవర్గం బాలనాయక్ ఎమ్మెల్యే మంచిగానే చేస్తుండే. 10 ఏళ్ళ నుంచి రోడ్డు కాదు, ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి. మాకు అన్ని సౌకర్యాలు మంచిగానే అవుతున్నాయి. అన్న మాది నకరికల్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం, వేముల వీరేశం గారి నియోజకవర్గం అన్న చెప్పండి. ఎట్లుంది ఊళ్ళో? ఏమంటారు? బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి, మామూలు రథం కాదు, బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి.
స్థానిక ఎలక్షన్లో గెలిపిస్తారా? బ్రహ్మాండంగా మొత్తం వన్ సైడ్ వార్ అయిపోయింది అప్పుడే మొన్నటికెళ్ళి. ఎందుకంటే రైతు సంతోషంగా ఉండే, ఇప్పుడు రైతు భరోసా పడ్డది, రుణమాఫీ అయింది, మళ్ళీ 0 బిల్లు, మన సన్న బియ్యం, ఉచిత బస్సు, మళ్ళీ ఉందిగా మన రాజీవ్ వికాసు. ఏందన్నా మామూలు విషయం, ఆ బీఆర్ఎస్ పార్టీ పాడైపోను, అది చచ్చిపోయిన పాము ఒక్కడ పెట్టలే మా ఏరియాలో. ఇవాళ ఊర్లల్లో రైతులు సంతోషంగా ఉండరు, ఆడపడుచులు సంతోషంగా ఉండరు, చాలా మంది సంతోషంగా ఉన్నా. వెల్ఫేర్ బరాబర్గా మళ్ళీ నెక్స్ట్ టైం కాదు, మళ్ళీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పడుతుంది. మా వేముల వీరేశం అన్న ఇందిరమ్మ ఇండ్లు కూడా బరాబర్గా అందరికీ, మామూలుగా కాదు అందరికీ వస్తారుగా చూస్తుండు. మొన్న కూడా ఇది మా నల్గొండ కలెక్టర్ ఆఫీసులో కోమటి వెంకరెడ్డి గారు అందరు మినిస్టర్తో కూడా మీటింగ్ పెట్టుకుర్రు. అన్న నాకు కూడా ఇంకొన్ని ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పిండు. అందరికి వస్తున్నాయి, ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలకు వస్తున్నాయి. ఆ బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే పని లేక ఆ ఉంగ ట్యాపింగ్ టీల్లో ఒకడు, ఆ లిక్కర్ మేడం ఒక ఆమె ఒక ఆమె, ఇక హరీష్ రావుకి ఏం లేదు, ఆయన ఒక ఆయన. ఇక కేసీఆర్ నిన్న మన బనకచాల ఇష్యూ బయటపడంగానే ఇక పోయి ఏమైంది, జ్వరం పట్టింది ఆయనకు, ఇక పోయి ఆయన అనలే పంతాడు ఆయన, అట్లుంటుంది. కాబట్టి ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తానా అయిపోయింది చెప్పండి అన్న. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తానా, ఊర్లలో వాడల్లో మొత్తము గట్టిగా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ. అది రైతులు కూడా చాలా సంతోషంగా ఉండరు, చాలా మంచిగా ఉన్నది ఇప్పుడు. ఓకేనా, సంతోషంగా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం తెచ్చినందుకు? ఒక్కని కాదు, మొత్తం మా కుటుంబం మొత్తం సంతోషం ఉంది. మా కుటుంబాలు మా కుటుంబాలు కాదు, మా నమ్ముకున్న కుటుంబాలు చాలా వాళ్ళు, మా బలగం మొత్తం ఆల్రెడీ మొత్తం మా కాన్స్టిట్యూన్సీ, మా చిట్యాల మున్సిపాలిటీ అందరూ సంతోషంగా ఉండరు కాంగ్రెస్ పార్టీ వస్తే. ఎందుకంటే ఫస్ట్ కెళ్ళి అనుకున్నారు, అందుకుంచే కదా ఆయన గద్దె దింపింది. మామూలు విషయం, ఆయన గద్దె దింపింది. బీఆర్ఎస్ని బొంద పెట్టాలి, కేసీఆర్ నిలగొట్టాలనే కదా గద్దె దింపించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ బ్రహ్మాండంగా ఉంది. సన్న బియ్యం వాళ్ళందరూ మొత్తం 3 నెలల బియ్యం ఒక్కొక్కరు తెచ్చుకుంది, మామూలు విషయం కాదు. వెళ్తారా మరి మీరు? 100% అన్నా, వన్ సైడ్ వార్ వాళ్ళకి ఏం లేదు. బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆన్నో ఈనో కూర్చొని ఏదో ఒకటి ఆ ప్రెస్ మీట్లు పెట్టుకొని నడిపించుకుంటారు వాళ్ళు. మొన్న తెలవలే వాళ్ళ అధ్యక్షుల పదవి ఎవరికి ఇచ్చారో తెలవలే, అందరు చూసారు. జనాలు తక్కువ కాదు, ప్రతి ఒక్కరి జనాలు చూస్తారు. నగరకల్ నుంచి వచ్చారా? నగర వేముల వీరేశం మొత్తం అందరం జై కాంగ్రెస్. జనాలు ఏమంటారు, మీ చుట్టాలు ఏమంటారు? నంబర్ 1 కాంగ్రెస్, నంబర్ 1 ఉన్నది. కోటాలిమా నంబర్ 1 ఉన్నది. మా పనులు మంచిగా అవుతున్నాయి. మీ చుట్టాలు అంటారు మరి మంచిగా గెలిపించారు అని జబర్దస్త్ ఉన్నది. బ్రహ్మాండగా చెప్తున్నా, నిజంగానేనా? నిజంగా చెప్తున్నా. నేను బ్లాక్ ప్రెసిడెంట్, నేను సనాతన్ గారికి వైస్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్. నేను ఎరకందా నంబర్ 1 ఉన్నది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా జనాలు? 100% జనాలు మంచిగా ఉన్నారు. కరెంట్ ఫ్రీ, బియ్యం, సన్న బియ్యం ఎవరు ఇవ్వలే. 65 రూపీస్ బియ్యము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది. నేను నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నుంచి వచ్చిన, మా కాన్స్టిట్యున్సీ వచ్చేసి దేవరకొండ. నేనావత్ బాలనాయక్ మా శాసనసభ్యులు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మన గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నుంచి ప్రతి గ్రామానికి 200 నుంచి 300 రేషన్ కార్డులు, ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చింది. మహిళలు ప్రతి ఒక్కరు, మన అక్కలు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత దూరం పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ భవిష్యత్తులో తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అవసరమని కూడా అందరూ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి సార్ గారి ప్రభుత్వంలో, ప్రజాపాలనలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి మహిళా సంఘాల ద్వారా కూడా తెలంగాణ ప్రజానికం చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మహిళా సంఘాలలో రుణాలు కానీ కొత్త జాయిన్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో, మిగిలిన పాత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తలేదని చెప్పేసి మీ నల్గొండ నుంచే ఇంతకుముందు ఒక ఆయన అన్నాడు, నిజమేనా? అది ముమ్మాటికి తప్పు. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి స్థానిక సంస్థలలో కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు, వేరే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మన కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీకి, కష్టపడ్డ కార్యకర్తకి అవకాశం ఇస్తాను రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి శాసనసభ్యులు కావచ్చు, మిగతా కార్పొరేట్ వ్యవస్థలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం దక్కుతుంది అని చెప్పేసి మనం కాంగ్రెస్ పార్టీని చాలా గట్టిగా నమ్ముతున్నాం. నమస్తే, మనతో పాటు కోన శీర్షిలం ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. ఏంది ఇప్పుడు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి సభ పెడతా ఉన్నారు, దీని ఉద్దేశం ఏమంటారు?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉద్దేశము ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం తెలపడానికే గ్రామ శాఖ అధ్యక్షునితో మాట్లాడడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షులు మన మల్లికార్జున ఖర్గే గారు రావడం జరిగింది. మరి గ్రామ శాఖ వాళ్ళతో మాట్లాడి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రజల దాకా తీసుకుపోయేటట్టు ఇంకా గతంలో ఇచ్చినవి కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ప్రజాపాలనలో సోనియా గాంధీ గారి నాయకత్వాన మరి ఇవన్నీ కూడా అందిస్తారని చెప్పడానికి. స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి, దానికి సన్నిద్ధం చేయడానికి కార్యకర్తలతో సమావేశం అనుకోవచ్చా? పార్టీ ఉద్దేశము గ్రామ స్థాయి అధ్యక్షునితో ఢిల్లీకించి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం తెలియజేయడానికి, కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ చెప్పడానికే ఈ యొక్క మీటింగ్. అంతా అయిపోయింది. అసలు ఊళ్ళల్లా తిట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజం ఎంత ఉందంటారు? అంటే నచ్చినవాడు పొగుడుతాడు, నచ్చనివాడు తిడతాడు, అంతే ఉంటుంది. అంత పాజిటివ్నే ఉందా ఇప్పుడు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఇచ్చినవి ఒక్కొక్కటి చేస్తా ఊరు, ఇంకా సమయం ఉంది. ఇచ్చేటివి కూడా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. నిరుద్యోగులు ముట్టడి చేశారు, వాళ్ళ సంగతి అసలు 60,000 ఉద్యోగులు ఇచ్చారన్నారు. నిజంగా ఇచ్చారు 60,000 ఉద్యోగులు? ఒకటి ఏవైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు ఏదైతే అడుగుతుర్రో కాంగ్రెస్ పార్టీని వాళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయినా చేయలేకపోయారు. మరి మనం ఈ 20 నెలలనే చేయడం జరిగింది. ఒక్కొక్కటి జరుగుతుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మేము మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి బడంగపేట కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలండి నేను. ఇట్లా జనాలు ఏమనుకుంటారు ప్రభుత్వం గురించి, తిట్టుకుంటారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏమంటారు? ఏం తిట్టుకుంటలేరండి, చాలామంది వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పనే చేస్తున్నారు. కాకపోతే ఆయనకు టైం ఇవ్వాలి. ఇంత లోపలే ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేరినాయి కదా. ఇప్పుడు బస్సు మహిళలకు ఉచితంగా కానీ, తర్వాత కరెంటు కొంతమందికి ఉచితంగా వస్తుంది, తర్వాత గ్యాస్ కూడా కొంతమందికి ఫ్రీ వస్తుంది. మేము పబ్లిక్లో తిరుగుతున్నామండి, బస్సులెక్కి కూడా మేము వెళ్తున్న మహిళలు కూడా చాలామంది పేదవాళ్ళు ఏమంటారు అంటే, అంతకుముందు మాకు ఇట్లా 2-3 వేలు మాకు ఛార్జీలు అయ్యేటివి, ఇప్పుడు రేవంత్ అన్న కడుపు చల్లకుండా మంచిగా చేసిండు మాకు అని చెప్పి చాలామంది మహిళలు అంటారు. గిట్టని వాళ్ళు కావాలని అట్లా ప్రచారం చేయడంలో ఇంకా అది సహజమే కదండి. మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేమంటారు? అదేముందండి, డబ్బులు పెట్టి కూడా అట్లా చెప్పించవచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికేం చేసిండండి? ఉన్న వాళ్ళే వాళ్ళు మంత్రులు సర్దుకొని పేదవాళ్ళకి అన్యాయం చేసిండు. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అన్నారు, ఎవరికి ఇచ్చిరండి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటే లేని వాళ్ళకు కూడా మొన్న ఇది ఇక్కడ పేదవాళ్ళకు చాలామందికి గరీబోళ్ళకు అక్కడ ఇండ్లు ఖాళీ చేయించి అదే మూమెంట్లో మన సైదాబాద్ దగ్గర చాలామందికి గరీబోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చినారు. అవి కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కట్టి అట్లనే పెట్టుకున్నాడు. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా ఏందని ప్రజలకు ఎవరికి ఏం అందించలేదండి. కష్టపడిన చాలామంది తిట్టుకుంటున్నారు. కేసీఆర్కి పడక ఇప్పుడు రేవంత్ అన్న మంచిగా చేస్తున్నారని ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి ఇట్లా చేస్తున్నారు. రేవంత్ అన్నే రావాలని మళ్ళీ చాలామంది కోరుకుంటున్నారు. రేవంత్ అన్న మళ్ళీ కూడా సీఎం అవుతాడు, మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. చెప్పండి ఎలా ఏమంటారు జనాలు? చాలా సంతోషంగా ఉన్నారు కార్యకర్తలందరూ. ఒక ఏఐసిసి ప్రెసిడెంటే కార్యకర్తలతోటి మాట్లాడడానికి రావడం, వారు ఆ సభలో పాల్గొనడం అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక బ్లాక్ స్థాయి నాయకుడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ వారిగా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా వారికి అపారమైన అనుభవం ఉంది. ఈరోజు భారతదేశంలో ఇద్దరే ఎక్కువ అనుభవం ఉన్న నాయకులు బతికున్నారు. దాంట్లో మల్లికార్జున ఖర్గే గారు, ఒకరు శరద్ పవార్ గారు. అలాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారికి దిశానిర్దేశం చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ వారి మాటలు వినాలని, వారి వాళ్ళ బస్తీలకి గ్రామాలకు తీసుకెళ్లాలని కార్యకర్తలతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు నాయకులు ఉంటారు, సిటీలకు పరిమితం అవుతారు, లేకపోతే ఒక ప్రాంతానికి పరిమితం అవుతారు. కానీ నిత్యం జనాల్లో ఉండేది కార్యకర్త. మీ భూస్థాయి నుంచి ఇక్కడికి వచ్చినట్టు కార్యకర్త, వాళ్ళను ఏమో అడగబోతా ఉన్నారు? స్థానిక ఎలక్షన్ల కోసం ప్రిపేర్ చేయబోతుర్రా? వాళ్ళకి ఏమైనా సూచనలు చేయబోతుర్రా?
ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే భారతదేశం అంతటా తిరుగుతున్నారో అదే మాదిరిగా ఈరోజు తెలంగాణలో ఫస్ట్ సారి ఈ మీటింగ్ అవుతుంది కార్యకర్తలతోటి. వారు కార్యకర్తలకు కూడా ఉద్దేశించి వారి బాధ్యత గతంలో కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కార్యకర్తల ద్వారానే వచ్చింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలతో పాటు రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్లో ఏ మాదిరిగా ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాలు ఏం చెప్తుంది, మనం ఎంత డెవలప్మెంట్ చేసినా వాళ్ళ ఆలోచన ఏందని దాని మీద వారు సామాజిక న్యాయం సమన్యాయం గురించి వివరించడానికి వచ్చారు. స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేద కుటుంబం సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఎంత ఇబ్బందులు అయ్యారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చాలా మటుకు ఎవ్రీ స్కీమ్ వాళ్ళకి మంచిగా వస్తున్నందుకు సన్న బియ్యం ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, ఏది కావాలంటే ఇస్తారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. బియ్యం అందింది, అదందరూ ప్రజలు సంతోషిస్తున్నారు, హర్షిస్తున్నారు. అంతేకాదు మేము ఏదైతే 6 పథకాలు ప్రకటించినామో ఆ 6 పథకాలలో ప్రధానంగా మొట్టమొదటిగా మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే బస్సు ఉచితంగా ఇచ్చినాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరియు బస్సు ఉచితంగా అందరికి ఇస్తుర్రు కానీ ఏదో నామకే వాస్తే ఇస్తుర్రు, ఇచ్చినట్టు అందరికి వస్తలేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. అకౌంట్ తప్పిదాల వలన వాళ్ళ ఆధార్ కార్డు తప్పిదాల వల్ల ఉన్నటువంటి వాళ్ళకు తప్ప ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి లబ్ధి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక మీరు అన్నట్టుగా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు లాభం జరగట్లేదని చెప్పేసి మీరు నష్టం జరుగుతుందని చెప్పి లేదు మా ఏఐసిసి ఇన్ఛార్జి మా నియోజకవర్గ మా రాష్ట్రానికి ఇన్ఛార్జి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఖచ్చితంగా స్థానిక సంస్థల పోటీ చేసే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ డీసీసీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కుటుంబాలకి పనిచేసిన వ్యక్తులకే అధ్యక్ష పదవి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు ప్రకటించారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పాత కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎట్లుంది ఊళ్ళల్లో జనాలు ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ గురించి? మా ఇల్లు వచ్చిన వాళ్ళు పథకాలు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం గురించి ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటారు? కొద్దిగా బడ్జెట్ లేదు కాబట్టి మెల్లమెల్లగా అవుతున్నాయి, అన్నీ తొందరగా అయితే లేవు, అయితే 2 సంవత్సరాలు అన్నీ అవుతాయని అంటున్నారు. తిట్టుకుంటుర్రా ప్రభుత్వాన్ని, లేదా మంచిగా ఎత్తుంది అంటారు? ఉంటారు కొందరు అట్లా, కానీ మంచిగా అవుతున్నది అనుకోండి. సన్న బియ్యం వచ్చి నుంచి ఇంకా దళితులకు మా కడుపు నిండా అన్నము, మా వ్యవసాయదారులకు బోనసు, ఇక్కడ పండించుడు కానీ అక్కడ సన్న బియ్యం భోజనం చేసుడు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంతోషంగా ఉన్నారా జనాలు? సంతోషంగా ఉన్నారు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉంది మన ఏర్లు అవుతుంది, జనాలు కనిపిస్తారు. మన ఏర్లు అయితే గెలిపి మా సారు ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలేము మేము. 33 కోట్ల సీసీ రోడ్లు తెచ్చిండు, 70-80 కోట్ల బీటీ రోడ్లు తెచ్చిండు. మళ్ళీ ఎన్నో విద్యాపరంగా ఎన్నో ఎడ్యుకేషన్ దాన్ని కూడా చాలా అభివృద్ధి చేసిండు. రైతునే సంతోషంగా ఉన్నావా? సంతోషం, బిల్కుల్ సంతోషం. బోనస్ రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేదు, ఎక్కువ ఉంది. నాది 2 లక్షల ఎక్కువ పైన ఉంది. కొద్దిగా లేట్ చేస్తారంట, అది కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే టైం ఉంది కదా, 15 సంవత్సరాల దాకా దారే చేయలేకుండ్రి అసలు. ఇప్పుడు దారిలేని అయినాయి, కడుపు నుండి అన్నం అయితే దొరుకుతున్నది, రైతులకు బోనస్ దొరుకుతున్నది, కరెంట్ ఫ్రీగా దొరుకుతున్నది, మహిళలకు బస్సు ఫ్రీగా వెళ్తున్నారు. ఇప్పటికైతే మంచిగా ఉంది. మీ దోస్తులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, ఏమంటారు? మంచిగా ఉంది ప్రభుత్వం అని ఏమైనా మాట్లాడుతారా? లేదు ఇదంతా కేసీఆర్ మంచిగా ఉండే అంటారా? తెలంగాణ వాళ్ళు కేసీఆర్ మంచిగా ఉండే అంటారు. డీప్గా ఆలోచిస్తే చాలా లాస్ చేస్తుండే, ఇప్పుడు కొద్దిగా మేలు జరుగుతుంది అంటున్నారు. అంత మంచిగా ఉన్నది అంటారు. సంతోషంగా ఉన్నావు మరి ప్రభుత్వంలో? బిల్కుల్ సంతోషంగా ఉన్నాం. మరి ప్రభుత్వం 10 కూడా ఉంటుంది, 15 కూడా ఉంటుంది. కేసీఆర్ కావాలంటారు జనాలు అంటారు, మరి మాట అంటారు. ఒక 10 మందిలో ఒకరు కనిపించండి కేసీఆర్ మంచిగా ఉన్నాడని. మీ అందరు కార్యకర్తలు ఎక్కడ కార్యకర్తలలో కూడా మా కార్యకర్తలు ఎవరికి డబ్బులు ఇచ్చి తెచ్చిన వాళ్ళు గారు. మా కార్యకర్తలు తాత నీకు డబ్బులు ఇచ్చిండ్రు. దామర్చల మండలం తాళవీరప్పగూడెం. పైసలు మా ఖుషికి వచ్చినాం. 70 ఏళ్ళ సంచి చేస్తున్నాం. అందులో మేము చచ్చిన బతికినా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాం. పైసలు ₹1 అదే పైసలు తీసుకుని ఎవరు వస్తలేరు. ఆ దానిలో పోండి, ఎన్ని కావలిస్తే అన్ని మందులు ఇందులు పందులు అన్నీ దొరుకుతాయి అక్కడ. మాది ఏం లేదు, ఒక జెండా, ఇందిరమ్మ రాజ్యం.
ఎవరికి అన్ని మీద అప్పుడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ పీరియడ్లో ఇల్లు వచ్చినైతే మరలా రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడే ఇల్లు, రేషన్ కార్డులు కూడా ఇప్పుడే. ఏమైనా ఇప్పుడు రైతులు ఉన్న వాళ్ళకి అన్ని పథకాలు మంచి జరిగినాయి. బీదోలో కరెంట్ బిల్లుకే ఇబ్బంది ఉండ్రి, ఆ కరెంట్ బిల్లు కూడా లేకపోయా, సంతోషంగా ఉన్నారు. ఇక తెలంగాణ వాళ్ళు కొందరు ఉంటారు. ఇక మాకు అంతే ఇందిరమ్మ రాజ్యమే మాకు కావాలి. వాళ్ళ కేసీఆర్ రాజ్యం అసలు బాగాలేదు, అన్ని అబద్ధాలు. జనాలంతా కేసీఆర్ని కోరుకుంటారట. ఏం లేదు, ఒట్టి మాటలే, బయటకు వచ్చి చెప్తాడుగా, ఒట్టి మాటలే చెప్పడానికి ఏం లేదు. నేను ఇప్పుడు మళ్ళీ నిలబడితే నేను ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే మళ్ళీ నేనే సీఎం అయితే అంట. ఇంతమంది కార్యకర్తలు ఎందుకు వచ్చారు? ఆయన గెలవనీయటానికైనా. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ గవర్నమెంట్ వచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మాటలు చెప్పారు కానీ చేతలు చేయలేదు. ఫ్యాక్టరీలు కట్టినా, అవి కట్టినా, ఇవి కట్టినా అన్నీ కూలిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఆ సాగర్ నీళ్ళు కూడా, ఆ డాములన్నీ డేంజర్ చేశారు. మొత్తం కుప్పలు 10-15 లక్షల కోట్ల ఆస్తులు భంగం చేశారు. మొత్తం మిగిలించుకుర్రు, పాముసాములు కట్టుకుర్రు, అన్నీ చేయాల్సినవి చేశారు. వాళ్ళు ఏం రారు, గెలి మళ్ళీ వచ్చినా అందరూ ఓడిపోయారు. నమస్తేనే. నమస్తే. మీటింగ్కి వచ్చినాం. పోయిందా? పోయింది. 5 ఎకరాలు. రైతు బంధు మొన్న పడ్డాయి. ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ప్రభుత్వం పర్వాలేదు, సన్న బియ్యం తెచ్చుకొచ్చిండు. కొద్దిగా రైతులకి ఇప్పుడు ఈ పంటకి డబ్బులు వేసిండు, మందు కట్ల గట్ట తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉన్నది. మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటారు, వీళ్ళ పని అయిపోయింది, స్థానిక ఎలక్షన్లో వీళ్ళని ఓడగొడతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమేనా? అది వాస్తవం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం జనాభాలో మంచిగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 30 సంవత్సరాల సీనియర్లు అలా మేము ఉన్నాము. మాకు ఇది మంచిగా ఉన్నది. వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు అనుకూలంగా లేదు. దీంట్లో మాకు బాగున్నది. రేపు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా, ఇవన్నీ మాకు డబ్బులు ఇచ్చారు. సంతోషంగా ఉన్నాము, మంచిగా ఉంటున్నాము. మళ్ళా 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళుగా మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఈయన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 10 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ మాది ఏలాల్సిందే, ఉండాల్సిందే. జనాలు ఇంకా సంతోషంగా ఉంటుర్రు, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి, అన్ని చేస్తుర్రు, అన్ని పనులు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇంకా 10 సంవత్సరాలు మాకు ఇదే ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే అన్న. జనాలు ఏమనుకుంటారు? ఈరోజు ఇంత జన ప్రపంచానం కదిలి వస్తుంది. ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారు వస్తున్నారు. అది మీ మీడియా మిత్రుల ద్వారా మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోవాలా. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని సంతోషంగా కాబట్టి మేము ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే, అంత బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు వస్తారు, వాళ్ళకి బాధలు ఉంటాయి. రేవంత్ రెడ్డికో మినిస్టర్లకు వాళ్ళకి బాధలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జనాల్లో ఉండరు, వీళ్ళు జనాల్లో ఉండేది. ఇప్పుడు జనాలు ఓటేషన్ ఎవరు అడుగుతారు, మీకు ఏది వేయమంటిగా ఓటేసినా మరి ఏంది మీ ప్రభుత్వం చేతిలో వాళ్ళని అడుగుతారు. అందుకే అడిగేందుకు ఇక్కడికి వచ్చాం. ఏమంటావు? బూత్ స్థాయి కార్యకర్తలకు కానీ జనాలకు కానీ స్థానికంగా మేమున్నాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా, వారి యొక్క ఇబ్బందులు ఏమున్నా గల్లీ గల్లీ తిరిగి చేసుకుంటూ పోయే వ్యక్తులం మేమున్నాం. కోట నీలిమ గారు మా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్. ఆవిడ అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు వరకు ప్రతి దినము ప్రజల్లో మమేకమై, మీరు ఈరోజు దినం చూసుకోగలిగితే సనత్ నగర్లో నిల్చున్న వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిల్చున్నా కానివ్వండి, మా పార్టీ ఇన్ఛార్జ్ గారి యొక్క దీన్ని ఒక వైడ్ రేంజ్ ఆఫ్ స్ప్రెడ్లో మొత్తం కాన్స్టిట్యున్సీ పోతా ఉన్నది ఈరోజు మీరు చూసుకోగలిగితే. సో అదొకటి మేము సంపాదించుకుంటున్నాం. రోజు రోజుకి పార్టీ శ్రేణుల్లో కానీ, బూత్ వైస్లో కానీ, జనాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక మంచి దీన్ని, ఒక స్కోప్ని పెరుగుతూ పోతుంది ప్రజల్లో. ఈరోజు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. అది మన పథకాల రూపకంలో కానీ, లేకపోతే ఇంకేక రూపకంలో కానీ ప్రజలు ఈరోజు ప్రతిరోజు సన్నబియ్యం పథకం చూసుకోండి మీరు, ప్రతి ఒక్క పేద నిరుపేద మనిషి ఈరోజు సంతోషంగా ఉంటూ ఇంట్లో వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఇది. మిగతా ఏ ఇతర ప్రభుత్వాలు చూసుకోండి, రాజరికం ప్రభుత్వం కాదు ఇది. రాజుల పరిపాలన చేస్తలేం. ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టి. ఏ రోజన్నా మీ మీడియా మిత్రులను మేమే అడుగుతున్నాం, ఏ రోజన్నా ఆయన ఒక లీవ్ తీసుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా తీసుకోవడం ఉన్నారా? ఆయన ప్రతిరోజు మమేకమై ప్రజల్లో ఏదో ఒక తీరు, ఏదో ఒక పని చేసుకుంటా పోతా ఉన్నారు. అది కదా మీ జనాలకు కావాల్సిన ప్రభుత్వం. ఇది ప్రజల పాలన బ్రదర్. 100% దీన్ని ఇట్లాగే కొనసాగిస్తాము. రానున్న రోజుల్లో ఇంకా భారీ ఎత్తులో జనాలు తిట్టుకుంటా ఉన్నారు, జనాలు ఊళ్ళో పోతే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు బ్రదర్? ఒక్కటి కేటీఆర్ గారు అంటారు, కేటీఆర్ గారికి ఎవ్రీ సిటిజన్ హ్యాస్ హిజ్ ఓన్ రైట్. ఎనీవన్ కెన్ క్వశ్చన్, ఎనీవన్ కుడ్ ఆన్సర్.
నేను అనేది ఒక వ్యక్తి చేసే విమర్శనో ఒక పార్టీ చేసే విమర్శనో కాదు. మీరు ప్రజలలోకి వెళ్ళండి, ప్రజలు ఏమంటున్నారు, ఒక ప్రజలు తిడుతున్నారు, ఏదైనా నియోజకవర్గంకి వెళ్ళండి, ఒక డ్రైవ్ సృష్టించండి. ఆ డ్రైవ్లో మాట్లాడుతుంటే ప్రజలు చెప్తారు. కేటీఆర్ గారు అనడం అవసరం లేదు, డ్రైవ్ అవసరం లేదు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, అలా ఏర్పడిపోతుంది. జనాలకి ఏం చేసి 100% నేను ఈ సందర్భంగా అందరికీ ఇది చెప్తా ఉన్నా. ఏదైతే మాట మా రేవంత్ రెడ్డి గారు అన్నారో పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాని అని వాదా చేసిండు, తొడగొట్టి వాదా చేసిండు. తెచ్చిందా? అదే మీరు అన్న కేటీఆర్ గారు తెచ్చినారా? తేలేకపోయారు. అదే రూపకంగా ఈ స్థానిక ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ మా సత్తా దీనికి రెండింతలు ఎక్కువగా భారీ ఎత్తున మేము కూడా దాన్ని నిరూపించుకోనికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కాంగ్రెస్ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. నమస్తే అన్న. నమస్తే అండి. మేము కరీంనగర్ డిస్టిక్ నుంచి మానకొండ కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో బాగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ప్రోగ్రాంలో తెలంగాణ నుండి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని అయిపోయింది, జనాలలో ఊళ్ళల్లో అసలు చీదర కొడుతూ ఉన్నారు, జనాలు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే కొద్దిగా చెదరించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అది నిజంగా గ్రామాల్లో ఉందా? జనాల్లో గ్రామ స్థాయిలో దేశాన్ని పట్టుకోమన్నటువంటి గ్రామంలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ రైతు రుణమాఫీ జరిగింది 2 లక్షల రూపాయల లోపు వరకు, మరియు రైతు భరోసా ఇవ్వడం జరిగింది మొన్ననే 9,000 కోట్ల రూపాయల వరకు. కేవలం 9 రోజుల లోపట్నే 7,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినటువంటి రైతు భరోసా ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా ఏం జరగలేదు. వాళ్ళు జనాలు ఏమంటారు, కీలకంగా ఏమంటా ఉన్నారు? ఈసారి గత 10 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంలో ఒక గడిల పాలన పగలగొట్టినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది 100 సంవత్సరాలు 125 సంవత్సరాలు చరిత్రటువంటి కాంగ్రెస్ పార్టీ లోపల ప్రతి కార్యకర్త ప్రతి రైతు కూడా సంతోషంగా ఉంటుండు. ఇదివరకు సబ్సిడీ రూపంలో ఏ విధంగా రాలేదు. సంతోషంగా ఉంటారు కానీ జనాలు సంతోషంగా ఉండలేరు అంటారు. జనాలు సంతోషంగా ఉంటున్నారు, జనాలే కార్యకర్తలు. జనాలు సంతోషంగా ఉంటారు కాబట్టి 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ జరిగింది. మరియు రైతు భరోసా కింద మొన్ననే 9,000 కోట్ల రూపాయలు కేవలం 9 రోజుల లోపట్లోనే ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 2006లో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2024లో ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల లోపు జరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు కూడా ఏ నాయకుడు మీ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించేందుకు రెడీగా ఉన్నారు జనాలు? 100% రెడీగా ఉన్నారు. మాకు వేరే ఎవరికి ఓటేస్తారు? మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. గృహజ్యోతి 200 యూనిట్ల లోపు గృహజ్యోతి ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఇస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇంత సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయడానికి ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి మా రచనడు. ఫ్రీ బస్ ఇచ్చారు. ఇక్కడ ఎంతమంది మహిళలను ఒకసారి అడుగుదాం వీళ్ళని కూడా. అమ్మ నమస్తే, ఎట్లుంది ప్రభుత్వం? బాగుంది, పర్వాలేదు, బాగుంది. గెలుస్తారా? స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా ఈ కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని గెలిపిస్తారా? గెలిపిస్తాం, కష్టపడ్డది గెలవడానికే కదా, గెలిపిస్తాం. మంచిగా ఉందా? పర్వాలేదు, మంచిగానే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు లేదు బాగానే ఉంది, బాగుంది. ఏం లేదు 420 హామీలు ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉండదు. లేదు కొన్ని చేసిరు కదా, చేసినవి కూడా ఉన్నాయి కదా. పరిస్థితి చేస్తాము, ఇప్పుడే కదా తీసుకుంది ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే కదా, టైం పడుతుంది కదా, చేస్తాం, పర్వాలేదు. అవునవును మంచిగా ఉన్నా నాన్న, అందరికొని మంచిగానే వచ్చింది, అందరికి మంచి చేసినంత మంచి అనిపించిందా? మరి ఇది మంచి ప్రభుత్వం మంచి ఇదే మంచిగా ఉంటుంది కేసీఆర్తో. అదంతా ఏం లేదు, మొత్తం ఓడగొడతారు. గ్రామాలలో పోతే మహిళలు అంతా తిరగబడతారు అంటారు, మరి నిజమేనా? కాదు, లేదు, మంచి నా అవసరం ఉంటేనే వచ్చినా నేను, ఆమె కోసమే వచ్చింది, ఆమె పిలిచింది, ఆమెకు వచ్చిన కోసంకి రేవంత్ రెడ్డి అందరికీ పిలిచింది, అక్కడ వచ్చి వచ్చినా నేను. అదే తీసుకొచ్చారా? ఏ డబ్బులు కాదు, ఏం లేదు, నా అవసరం వచ్చి అది వచ్చిందా నేను, అంతే. మా మనకు వచ్చిందే నేను. ఫ్రీ బస్ మంచిగా ఉందా మరి? ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా, అన్నీ మంచిగా ఉన్నదే. ఇప్పుడు ఇల్లు అంటుంది, నాకు ఇల్లు వచ్చేది ఏమీ వచ్చలేదు, అందుకోసమే నేను మాట్లాడానికి వచ్చింది. అందరికీ వచ్చింది, మాకు దానికి లేదు. ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, అది ఆధార్ కార్డులో వచ్చింది పేరు, అది అందుకోసం వచ్చిన నేను.
అదే బి మాట్లాడుతుంది. ఏమంటారు మీకు ప్రభుత్వం? బాగుంది, ప్రభుత్వం బాగుందా అన్న? ఇప్పుడు ఎందుకు మీటింగ్ ఎందుకు పెట్టారో తెలుసా? తెలియదు నాకు తెలియదు. మిమ్మల్ని మమ్మల్ని వీళ్ళు తోలుకొచ్చారు. నాకు తెలియదు. ఎందుకు వచ్చావు మరి మీటింగ్? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినాం అంటే గెలిపియాలని వచ్చినాం. గెలిపియాలని వచ్చారు. గెలిపిస్తావు ఏమన్నంటే ఏం లేదు, నాకు తెలియదు అవన్నీ. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మేము చంపాపేట నుంచి వచ్చినామండి. మేము కాంగ్రెస్ పార్టీ అంటే మా ముత్తాతల నుంచి ఉన్నారు. మాకు నేను గిట్ట కార్యకర్త అని అంటే అభిమానంతో నేను కార్యకర్తనే అయిన కాంగ్రెస్ పార్టీకి. ఇక రేవంత్ అట్ట గెలిచిండని మాకు ఆడవాళ్ళకు చాలా వరకు అయితే న్యాయం చేసిండు. ఇదే ఇట్లనే కొనసాగాలని అనుకుంటున్నాము. మొత్తం అయిపోయింది ఊళ్ళల్లో, అసలు దేకరు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఎట్లా అంటారంటే మన పిచ్చితనం, అది మనకు అర్థం కాక మనం అట్లా అంటున్నాము. కానీ కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి చాలా వరకు అయితే రైతులకైతే చాలా వరకు న్యాయం చేసింది. ఇట్లనే కొనసాగాలి. ఇంకా ఏదైనా రైతులకు ఇంకా ఏదైనా మంచిగా పథకాలు రావాలని. గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. అంటే అది పార్టీ కుట్ర అయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎలాంటి పేరు పెట్టేసిన అవసరమే లేదు. అది ఏదో పార్టీ వాళ్ళు ఎట్లయినా కుట్ర ఉంటుంది కదా, వాళ్ళు అట్లా అనొచ్చు. కానీ ఎవ్వరు ఇప్పుడు నేను గిట్ట తండ్రుల నుంచే వచ్చినాను, కానీ మా తండ్రుల గిట్ట ఇప్పటి నుంచి రేవంత్ అన్న ఇట్లా చేసిండని ఒక్కరు గిట్ట అనలే. మాకు మంచిగానే చేసిండని తిడుతురా. అట్లా ఏం తిట్టట్లేరన్న. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఎక్కువ తిట్టేటోళ్ళు తిడతారు. మాట్లాడుకుంటారా? చెడు మంచిగానే మాట్లాడుకుంటారు. ఏమాట రైతు బంధు ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, కరెంట్ బిల్ ఇచ్చిండు, ఇంకా చేస్తూనే ఉన్నాడు కదా. ఇంద్రమ్మ ఇల్లుల శాంక్షన్ అయినాయి కొన్ని. ఇంకా మీ ఊళ్ళలో మరి కడుతురు కదా. మాకేమో ఊర్లలో తండలలో ఎట్లుంటాయంటే గ్రామ పంచాయతీకి ఉంటాయి. గ్రామ పంచాయతీకి అన్ని ఇచ్చిరు. మాకు వచ్చినాయి ఊర్లలో, అంటే పేదవాళ్ళకి వచ్చినాయి, ఉన్న వాళ్ళకైతే రాలేదు. ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, మేము క్యాన్సిల్ చేపించినాం. ఉన్న వాళ్ళకు ఉండొద్దు, లేని వాళ్ళకు ఉండాలి, పేదవాళ్ళు బతకాలని. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పేదవాళ్ళు గిట్ట మంచిగానే ఉన్నారు. ఇట్లనే ఉండాలని కొనసాగాలని అనుకుంటున్నామా. తిట్టుకుంటున్నాడు రైతులు గిట్లా అందరు తిట్టుకుంటున్నారట. ఎందుకు తిట్టుకుంటారు? మననే వేసిండు కదా, ఎందుకు తిడుతురు? రైతు రుణమాఫీ మొత్తం చేయలేదు. రుణమాఫీ అయింది, ఎందుకు చాలా మందికి అయింది, చాలా మందికి అయింది. కానోళ్ళు ఎవరు ఉన్నారు? ఎన్నో కొంతమంది అవి రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా మిస్టేక్ ఉన్న వాళ్ళకి కాలేదు, కానీ చాలా వరకు అయింది. రైతు బంధు అయింది. ఎందుకు లేరు? సంతోషంగానే ఉన్నారు. మరి స్థానిక ఎలక్షన్స్ గెలుస్తారు. పక్కా గెలుస్తారు. అంత బీఆర్ఎస్ ఉందంటారు. ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు ఆ మాట అంతే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నమస్తే సార్. నమస్తే సార్. అల్లంపూర్ తాలూకా సార్ మాది. అల్లంపూర్ తాలూకా. మల్లికార్జున ఖర్గే సార్ మీటింగ్ కొరకు వచ్చినాం సార్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆయన రుణమాఫీ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మంచి జరుగుతుంది. కొంచెం స్లో కావచ్చు పని, కానీ ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. మీరు కార్యకర్తలు కాబట్టి చెప్తారు పాజిటివ్గానే. ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు? ఊర్లో జనాలు కాంగ్రెస్ కోటేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సార్. కాంగ్రెస్ కోటేయాలంటుంటారు సార్. ఇంకా టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా నమ్మే పరిస్థితులు లేరు. మొన్న కూడా రైతు భరోసా ప్రతి ఒక్కరికి పడింది. 15 ఎకరాలకు పడింది సార్ రైతు భరోసా, ఒక లిమిట్ కాకుండా. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటారు జనాలు, తిడుతుర్రు అని మాట్లాడుతుర్రు కదా. మరి కేటీఆర్ ఇట్లా ఏమంటావు? ఊరు ఏమనుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుంది సార్ ఈ కాంగ్రెస్ పార్టీలోన. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు వెంట ఉంటుంది, రైతుకు న్యాయం చేసే పార్టీది. కానీ వేరే రాజకీయ నాయకులు అక్కడ, టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ, వాళ్ళు అక్కడ, వీళ్ళు అక్కడ అబద్ధాల మాటలు చెప్పి రైతులను అన్యాయం చేసే ప్రభుత్వం కాదు ఇది. రుణమాఫీ అయింది సార్. నాకు ఒక్కటే కాదు, మా ఊర్లో చాలా మంది రైతులకి ఊరు అట్లా తప్పు సార్. 85% మా ఊర్లో మాఫీ అయింది, 2 లక్షల వరకు. పాత బకాయిలు కూడా మాఫీ అయినాయి. ఏదో కాంగ్రెస్ మీద బురదలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మాటలు మాట్లాడతారు. అది తప్పు. అది కాంగ్రెస్ మీద నిజంగానే
మీరు రుణమాఫీ చేసినట్టుంటే, రైతు భరోసా కరెక్ట్ ఇచ్చినట్టుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు మీరే గెలుతారు. సర్పంచ్లో కంకణం కట్టుకొని గెలుస్తాం సార్ మేము. కంకణం కట్టుకొని సార్ గ్రామ స్థాయిలో కంకణం కట్టుకొని గెలుస్తాం. సర్పంచ్లకి ఎలాంటి లోటు లేదు, ఎంపీటీసీలకు కూడా లోటు లేదు. కాంగ్రెస్ గెలుస్తాం, తప్పు అనే ప్రసక్తే లేదు ఇక్కడ. నమస్తేనే. షాద్నగర్ నియోజకవర్గం, ఊరు కొండన కూడా. మరి ఇప్పుడు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు, ఏం మాట్లాడుకుంటారు ఊళ్ళో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసిన పనులన్నీ బాగానే చేస్తున్నది. అంత పేదలకు సంబంధించిన విషయాలే చేస్తున్నది, అన్ని మంచిగా చేస్తున్నది. తిట్టుకుంటలేరా ప్రభుత్వాన్ని? అపోజిషన్ వాళ్ళు తిడతారు. 100కు 90 మంది మంచి చేస్తే 10 మంది చెడు అనేటోళ్ళు ఉంటారు. మంచి పనులు చేస్తున్నది, పేద కింది స్థాయిలకు మంచిగా చేస్తున్నది, చాలా కింది స్థాయి నుంచి మంచిగా చేస్తున్నది. అది మటుకి నిజం. నిజంగా మీరు మంచి చేసినట్టయితే, మీ ప్రభుత్వం మంచి చేసినట్టయితే, మీరు మీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, అన్నీ మీరే గెలవాలి కదా. మేమే గెలుస్తాం. 100% ఉందా గెలిచే అవకాశం? తప్పకుండా 100కి 99% కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు విలేజ్లలో స్థానికంగా ఎక్కడైతే ఉన్నారో అంతా కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారు ఈసారి మటుకి. జనాలు మొత్తం మళ్ళీ కేసీఆర్ కోరుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు. లేదు, అదంతా తప్పు ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుందని, కింది స్థాయిలో నుంచి కూడా మంచిగా చేస్తుంది అనేటువంటిది అది ఒక బయటకు వచ్చింది. అపోజిషన్ 1-2 మంది చెప్తుంటారు, కానీ అట్లా అది పొరపాటు. అది సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ సిటీ రాష్ట్ర నాయకులం, మేము పిసిసి రాష్ట్ర నాయకులము. అయితే నా పేరు మల్లం రమేష్. జనాలు ఏమనుకుంటారు ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల సమస్యలు తీర్చుకుంటూ, ప్లస్ ఏ గ్యారెంటీస్ అయితే మేము చెప్పినామో ఎలక్షన్ మూమెంట్లో అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. అదే కాకుండా అదనంగా కూడా మేము ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కించి కార్యక్రమాలు ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవి తీరుస్తూ, ప్లస్ పథకాలు ఓకేనే, ఏం మొత్తం కాంగ్రెస్ తిట్టుకుంటారు ఊళ్ళల్లో, ఎక్కడ మైక్ పెట్టిన పొట్టు ఇడతారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవం ఉందా? నిజంగా తిట్టుకుంటారా? లేదు, ఇవన్నీ తిట్టుకునేదంటే అపోజిషన్ వాళ్ళు, ప్రజలు తిట్టుకోవడం లేదు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా బాగా నడిపిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మధు యాస్కి గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మంచి నాయకులు, ప్లస్ బట్టి విక్రమార్క గారు ప్రజా సమస్యలు డైలీ తీరుస్తూనే ఉన్నారు. పార్టీ పరంగా తిట్టుకునేది ఎవ్వరు లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఖాళీ ఉంది అపోజిషన్ వాళ్ళకు ఓర్వలేక అలా ప్రచారం చేస్తారు, అంతేగాని ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్ నుంచి వచ్చినాం. డాక్టర్ కోటా నీలిమ గారు ఇన్ఛార్జ్ వర్యులు. సరేనా, ఇప్పుడు అంతా కొండ నీలిమ ప్రభుత్వం గురించి మీ సనత్ నగర్లో ఏమనుకుంటారు జనాలు? ప్రభుత్వము ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో చాలా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కానీ కరెంటు కానీ హైడ్రా తోటి హైదరాబాద్ మొత్తం ఇల్లు కొడుతున్నారు గురించి ప్రతిపక్షాలు చేసిన కుట్రలో భాగంగా అది పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. వారి పేద వాళ్ళకి కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు తట్టుకోలేక ఇదవుతున్నాయి. రాబోయే ఫ్యూచరు తరాలకు మనం ఏమి వెళ్తాం. అయితే హైదరాబాద్లో నీళ్ళు నిలవలేక అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకుంటారు కాబట్టి అక్కడ నీళ్లు నిలబడేసి ఇక్కడ పోవడం లేదు, అవి ఇండియాలో చేరేసినాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పడిపోతున్నది. దీనివల్ల ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, మా పిసిసి అధ్యక్షుడు కోటా గారు కూడా నాయకత్వంలో వారు కూడా చొరవ తీసుకొని ఎప్పటి పరిష్కారం చేసుకుంటూ, మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేసుకుంటూ హైడ్రా గురించి. కార్యకర్తలుగా ఈ పార్టీని ఎంతనే సమర్థిస్తారు, జనాలు ఏమనుకుంటున్నారని కావాలి. ఇక్కడ జనాలు కూడా సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాల గురించి, అన్నిటి గురించి, హైడ్రా గురించి కానీ, మహిళా అభివృద్ధి గురించి ఉచిత 20 హామీలు ఇచ్చారు. అందులో ఇవి చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏం చేయలేదు, అంత ఉత్తదే అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉండు. మీరేమంటారు? అది వాస్తవం కాదు. కేటీఆర్ అన్నది వాస్తవం కాదు. ఆయన కళ్ళం కూడా కనబడుతుంది. ఉచిత బస్సు కూడా ప్రయాణిస్తున్నారు. ఉచిత సబ్సిడీ గ్యాస్ 500 వస్తున్నది. ఉచిత కరెంటు వస్తున్నది. వాళ్ళు కనబడడం లేదా కేటీఆర్ గారికి? మేము అడుగుతున్నాం, ఇక్కడ ఈ వేదిక నుంచి అడుగుతున్నాము. ఇక్కడ మా మల్లికార్జున్ గారు, ఏఐసిసి అధ్యక్షుల వారు గారు ఇక్కడ బీచేయడం జరిగింది. ఇక్కడ బూత్ లెవెల్ మీటింగు, గ్రామ సభల నుంచి కూడా ప్రెసిడెంట్కు
మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఇక్కడ కూడా నమస్తే. నమస్తే. వచ్చిరమ్మా మేము సికింద్రాబాద్ బైబుల్ హౌస్ నుంచి వచ్చాం. ఏంది మరి ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు మహిళలు ఉన్నారు, ఏమనుకుంటారు ఈ ప్రభుత్వం గురించి? మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటారా, ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు 200 రూపాయలు టమాటా పలికింది, ఉల్లిగడ్డ 100 రూపాయలు పలికింది. ఇప్పుడు 20 రూపాయలు కూడా లేదు టమాటా, 10 రూపాయలకు వచ్చింది. ఉల్లిగడ్డ 100 రూపాయలకు 5 అయింది. వ్యవసాయం చేస్తావా? ఇంకా రైతు రుణమాఫీ అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి. ఎట్లా మరి జనాలు ఏమనుకుంటారు మీ ఊళ్ళో? జనాలు బాగానే చేస్తాను అనుకుంటాను, బాగానే చేస్తాను. రైతులు మాట్లాడుకుంటారు కదా, అరే మంచి ఆయన మంచిగా ఉండా ఈయన మంచిగా ఉండా అనుకుంటారా? ఇప్పటి వరకు బాగానే చేస్తాడు, ఇంకా సుధా చేస్తాడు. అన్న మాటను ఏది తప్పకుండానే చేస్తాడు. రైతులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మకం. గత ప్రభుత్వం చేయని రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇచ్చిండు. నా మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది. బియ్యం తీసుకున్నా. అన్ని పథకాలు అమలు చేసిండు మా రేవంత్ రెడ్డి సారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు అంతా మా ప్రజలని చాలా సేవ చేసి ఇలా ప్రజాపాలన పెట్టి సంతోషంగా ఉన్నావా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? చాలా సంతోషంగా ఉన్నా నేను. ఇందిరా మిల్లు వచ్చింది, చాలా అన్నీ వచ్చినాయి. వచ్చిందా నీకు? ఇందిరా మిల్లు వచ్చింది, మాకు అన్నీ చాలా మంచిగా చేస్తుండు మా సార్ గారు, రేవంత్ రెడ్డి సారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రుణమాఫీ అయింది, రైతు బంధు గిట్ట వేసిండు. ఇంకా జరగబోయే రోజులలో బస్సు ఫ్రీ పెట్టిండు. మా భార్య గిట్ట ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది, ఫ్రీగా వెళ్తుంది. ఇంకా చాలా చేస్తుండు మా సారు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ, 500 సబ్సిడీ వేస్తుండు అంటున్నా. నీకు అన్నీ వస్తున్నాయి. అది కరెంటు బిల్లు గిట్ట లేదు మాకు, 0 బ్యాలెన్స్, అన్నీ ఫ్రీ మాకు. అందుకే మా పాలన ప్రజాపాలన బాగా సాగుతుంది. చాలా 2 లక్షల రుణమాఫీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఏమనుకుంటున్నారు? అన్న చేసేటి ఇవన్నీ అవుతున్నాము. సన్న బియ్యం ఇస్తుర్రు, ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకురు, సన్న ఇస్తుర్రు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఫ్రీ బస్ ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. వండుకొని తిన్నాం మేము, సూపర్గా ఉంది. ఇన్ని రోజులు రేషన్ కార్డు కూడా రాలేదు. దాంట్లో చికెన్ కూర వేసుకొని తింటే కమ్మగా ఉంది. అంత మంచిగా ఉందంటారా? మంచి లేదంటారా? సూపర్గా ఉందన్న. మా రేవంత్ అన్న ఇస్తే ఏమైనా తక్కువ ఉంటుందా? మంచిగా సన్న బియ్యం ఇచ్చిండు, తిన్నాం బాగా. ప్రత్యేకత ఇస్తుండే, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం పొదుపు సంఘాలను పట్టించుకోవాలి, ఇప్పుడు పట్టించుకుంటుంది ప్రభుత్వం. మహిళా సంఘాలను చాలా గుర్తిస్తుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున అల్వాల్ సర్కిల్ నుంచి మైనంపల్లన్న టీము ఆయన అందరం తరలి వచ్చినాం. మహిళలను కోటీశ్వరులను చేస్తా ఉంటాడు. నమ్మకం ఉందా చేస్తాడని? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దూరం వచ్చినామా అన్న, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాం. మా పిల్లలని గిట్ట అందరినీ పెట్టేసి ఎందుకు ఇంత దూరం వచ్చినామంటే ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఎంతోమందికి పింఛన్లు ఇస్తున్నారు, రేషన్ కార్డులు శాంక్షన్ చేసేసిండ్రు, ఇప్పుడు ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు దగ్గరికి కూడా ఎంతోమంది రైతులకు కూడా చేసిండ్రు. అందు గురించనే మేము కూడా మహిళలం అందరం ఒక ముందు వేసామన్నట్టే మహిళా సంఘం అంతా అల్వాలు డివిజన్ నుంచి మొత్తం కదిలేసి వచ్చినాం అన్నమాట. అట్లానే అంటారు మరి ప్రభుత్వం. అది శాస్త్రమే ఉంది కదండి, ఏంటంటే కుక్కలు ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అని. సో ఇది కూడా అంతే అనమాట. అన్న పని చేయాలి అంతే, వేరే ఏమీ వరవద్దు. మనం చేసుకుంటూ పోతాడు, అన్నదే చేస్తాడు, మేము కూడా అదే బాటలో నడుస్తాం.